రావాలి, మా బామర్ది కోరిక, మా బామర్ది ఆశ అని చెప్పినప్పుడు అయ్యగారు ఇచ్చారు, డేట్ ఇచ్చారు, సమయం ఇచ్చారు. అయితే భయంకర వర్షం ఆ రాత్రి. మరి నిడదవోలుకి నేను వెళ్ళి అలాగే అయ్యగారు కారులో పాటు గౌరీపట్నం రావడం జరిగింది. గౌరీపట్నం వచ్చిన తర్వాత దైవజనుల యొక్క పాదాలు ఆ గౌరీపట్నం అనే ప్రాంతంలో మోపిన తర్వాత ఒక పాట మీరు యూట్యూబ్లో బాగా చూస్తున్నారు కదా, నమ్మకమైన, తెలుసు కదా ఎవరు పాడారు ఆ పాట? వాస్తవానికైతే స్టీవెన్సన్ గారు పాడారు. బాగా పాపులరు ఆ పాట ద్వారా అయిన వ్యక్తి ఎవరో తెలుసా మీకు కదా? చిన్ని సవరపు. దైవజనులు ఆ ప్రాంతంలో పాదాలు మోపిన తర్వాత ఈరోజు నా బామర్ది చిన్ని సవరపు స్వయాన నా బామర్ది వారి అక్కని నేను వివాహం చేసుకున్నాను. దైవజనుల యొక్క పాదాలు ఆ ప్రాంతంలో మోపబడిన తర్వాత ఈరోజు చిన్ని సవరపు 2 రాష్ట్రాల్లో వాడబడుతున్నాడు. అంటే గొప్ప ఆరాధికుడిగా పిలువబడుతున్నాడు. అంటే దైవజనుల యొక్క అభిషేకం, దైవజనుల యొక్క పాదాల ప్రాంగణంలో మోపబడ్డాయి కాబట్టి ఈరోజు అంచెలంచెలుగా వాడబడుతున్నాడు. ఎందుకు ఈ సందర్భాన్ని మీకు గుర్తు చేస్తున్నానంటే, ఒక దైవజనుడు ఒక మాట అంటాడు, వెన్ ఎ మ్యాన్ ఆఫ్ గాడ్ వర్షిప్ విత్ ఫైర్, ద చర్చ్ విల్ బీ విత్ ఫైర్. ఈరోజు ఒక సేవకుడిగా విశ్వాసులందరినీ పోగేసి మనందరూ కూడా ఆరాధన చేయండి, బిగ్గర స్వరం ఎత్తండి, దేవుని కనపరచండి అని బిగ్గర స్వరం ఎత్తి అంటున్నాం కదా. ఇప్పుడు దైవజనులే కలిసి ఆరాధన చేస్తే దట్ ఫైర్ ఈజ్ అమేజింగ్, రైట్? కాబట్టి ఈ సమయంలో విశ్వాసులే అంత బలంగా దేవుని స్తుతించగలిగితే ఈరోజు దైవజనులు మనందరం కూడా కలిసి 2 చేతులు పైకెత్తి తల ఉంచుదా, కళ్ళు మూసుకుందా, పరిశుద్ధాత్మ దేవుని అందరం కూడా కలిసి ఆరాధన చేద్దాం. ఈ రోజున దైవజనులకు పాదాలు మోపడం ద్వారా ఈ రోజున అనేక ఆరాధికులు ఈ ప్రాంగణం నుంచి సర్వలోకానికి వెళ్ళి వాడబడుదురుగాక. దేవుని స్తుతిద్దాం, అందరం కలిసి దేవుని ఆరాధన చేద్దాం. యేసయ్యా నీకు స్తోత్రాలు. పరిశుద్ధాత్మ దేవా, నీ యొక్క ఆత్మాభిషేకము తండ్రి ప్రతి ఒక్కరి పైన బలముగా వీచాలి, బలముగా కుమ్మరించబడాలి ప్రభువా. యేసయ్యకి ఆరాధన. స్తోత్రం స్తోత్రం స్తోత్రం. పరిశుద్ధానికి స్తోత్రాలు ప్రభువా. యేసయ్యా, బయట ఉన్నవారు లోపల ఉన్నవారు ప్రతి ఒక్కరు కలిసి సర్వశక్తిగల దేవుని అందరూ కూడా కలిసి ఆరాధన చేద్దాం. అన్య భాషల్లో ఉన్నవారు అన్య భాషల్లో కలిసి సర్వశక్తిగల దేవుని అందరూ కూడా కలిసి ఆరాధన చేద్దాం. అన్య భాషల్లో ఉన్నవారు అన్య భాషల్లో కలిసి సర్వశక్తిగల దేవుని అందరూ కూడా కలిసి ఆరాధన చేద్దాం. అన్య భాషల్లో ఉన్నవారు అన్య భాషల్లో కలిసి సర్వశక్తిగల పరిశుద్ధాత్మ దేవానికి స్తోత్రాలు. తలంపులు తపనయులన్నీ అన్నీయుని వెరిగి ఉన్నావు. తలంపులు తపనయులన్నీ అన్నీయుని వెరిగి ఉన్నావు. కొట్టుగట్టిగా నడచినాను, పండుకున్నాను, అయ్యా నీ వెరిగి ఉన్నావు. స్వరమెత్తి నడచినాను. అందరము నోరారా స్వరమెత్తి ధన్యవాదం యేసు రాజా, ధన్యవాదం యేసు, ధన్యవాదము ధన్యవాదం
రాజా ధన్యవాదం. యేసు నన్ను చూచువాడా, నన్ను చూచువాడా, నిత్యం కాచువాడా, ఆమేన్. నన్ను చూచువాడా, నిత్యం కాచువాడా, పరిశోధించి తెలుసుకున్నావు, చుట్టూ నన్ను దేవుని కృప ఆవరించిన వేళ పరిశోధించి తెలుసుకున్నావు, చుట్టూ నన్ను ఆవరించావు. కూర్చుండుట కూర్చుండుట లేచియుండుట, కూర్చుండుట లేచియుండుట, ఆమేన్. బాగుగా ఎరిగి ఉన్నావు రాజా, బాగుగా ఎరిగి ఉన్నావు, సంతోషముగా బాగుగా ఎరిగి ఉన్నావు రాజా, బాగుగా. ఆరాధనా ఆరాధనా ఆమేన్. ఆరాధనా 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 గట్టిగా చప్పట్లు కొడుతూ దేవుని స్తుతిద్దాం. ఆమేన్. స్తోత్రం స్తోత్రం, ఆమేన్. ఏక స్వరముతో ఆరాధన ఆరాధన. రక్షోత్తలోస్యా యుద్ధములన్నీ తానే చెయ్యగా, నా యుద్ధములన్నీ తానే చెయ్యగా, మరి యుద్ధములన్నీ తానే చెయ్యగా, నా యుద్ధములన్నీ తానే చెయ్యగా, ఊరక నిలచి చూడు గొప్ప రక్షణ, ఊరక నిలచి చూడు గొప్ప రక్షణ. స్వరమెత్తి ఆరాధన, కాలమెత్తి యేసుకి ఆరాధన. అయ్యా ఆరాధన. పరిశుద్ధాత్మ దేవుడు మన మధ్యలో ఆత్మస్వరూపిగా సంచరిస్తున్న వేళ మహిమ మహిమ మహిమ. యేసయ్యా యేసయ్యా, పరిశుద్ధాత్మ దేవా పట్టు. స్తోత్రం. దేవుని ఆత్మ చేత నడిపించబడాలి, దేవుని ఆత్మ చేత నడిపించబడాలి. స్తోత్రం. పరిశుద్ధాత్మ దేవా, నీ బలముగా నీ సన్నిధి సంచరిస్తున్న వేళ స్తోత్రం. అన్య భాషలతో మాట్లాడు, అన్య భాషలతో అన్య భాషలతో అన్య భాషలతో అన్య భాషలతో. రబ్రక్రోత్రలోసియా లేప్రకోత్రలోసియా బాబాసియా లేబబాబాసియా లేలవసకతతలోసియా లేబ్రబ్రబసికపవసియా లేబబాబాసియా లేలల. ఆమేన్ ఆమేన్ ఆమేన్. స్తోత్రం 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 స్తోత్రం. చేతులు పైకెత్తి అందరూ కలిసి, చివరిసారిగా చేతులు పైకెత్తి కలిసి ఆపకుండా దేవుడికి స్తోత్రాలు పలుకుదాం. స్తోత్రం 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 స్తోత్రం. దైవజనులే కలిసి దేవుని ఆరాధన చేస్తే పరలోకపు సైన్యము సైతం దిగి రావాల్సిన స్థలం. ఓ హోలీ స్పిరిట్, థ్యాంక్ యూ లార్డ్. చేతుల పైకి అందరూ కలిసి యేసయ్యా 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 అందరం యేసయ్యా అందరము
చేతులు పైకి తల్లాడిస్తూ స్వరమెత్తి యేసయ్యా 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 హల్లెలూయా 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 హల్లెలూయా. ప్రేమగల తండ్రి, కృపల యేసుక్రీస్తు ప్రభువానికి స్తోత్రాలు. ఎంతటి విలువైన అవకాశం మీరు మాకు ప్రసాదించారయ్యా. పూర్ణ హృదయముతో పూర్ణాత్మతో స్తుతించే భాగ్యాన్ని మాకు కలగజేశావు. నీ ఆత్మాభిషేకము తండ్రి మా మధ్యలో నువ్వు నివసింపజేస్తున్న విధానం బట్టి స్తోత్రాలు. నీ దైవజనుల యొక్క రాక ద్వారా ప్రపంచంలో అనేక మంది ఆరాధికులు లేపబడుతున్నారయ్యా, అభిషేకించబడుతున్నారయ్యా, వాడబడుతున్నారు ప్రభువా. ఆయన నాయకత్వం కింద తండ్రి నడిచిన ప్రతి ఒక్కరు కూడా బలమైన అభిషేకము వారు కొనసాగింపజేస్తూ బహు బలముగా వాడుకుంటున్న విధానం బట్టి స్తోత్రాలు. మేమందరము కలిసి నీకు అర్పించిన స్తుతి అర్పణ మీ నామానికి మహిమకరంగా సకల పరిశుద్ధులకు ఆశీర్వాదకరంగా ఉంచుమని ప్రాధేయపడదు యేసయ్య నామములో అడిగి వేడుకుంటూ ప్రార్థిస్తున్నాము తండ్రి. గట్టిగా చప్పలు కొడుతూ దేవుని నామాన్ని కనపరుచుదాం. ప్రైజ్ ది లార్డ్. దయచేసి కూర్చుందాం. ప్రైజ్ ది లార్డ్. దేవునికి మహిమ కలుగును గాక. ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో అందరికీ నా ప్రేమ వందనాలు. చాలామంది యొక్క ముఖ దర్శనం మాకు కలగటం లేదు, ఆయనను మా స్వరం వారికి చేరుతుంది కనుక వారందరికీ కూడా నిండు మనసుతో యేసయ్య నామములో నా ప్రేమ వందనాలు తెలియజేసుకుంటున్నాను. ప్రభు మిమ్మల్ని, మీ కుటుంబాన్ని, సేవల్ని, సంఘాలని ఆశీర్వదించును గాక. మరోసారి దేవుని సేవకులమైన మనందరం కలవటం, కలిసి ప్రార్థన చేయటం, ఒక శక్తివంతమైన అభిషేకపు ఆరాధనలో పరవశించడం దేవుని ఏర్పాటు, దేవుడిచ్చిన భాగ్యం, దేవుని కృప. ప్రార్థనల్లో, విజ్ఞాపన అంశాలలో, ఆరాధనలో వాడబడిన సేవకులందరినీ బట్టి నేను సంతోషిస్తూ ప్రభువుని స్తుతిస్తూ ఒక్కొక్కరికి నా ప్రేమ వందనాలు తెలియజేసుకుంటున్నాను. ఎవరైనా మొట్టమొదటిసారి AFJ విజ్ఞాపనోద్యమానికి ఆహ్వానించబడి మాతో కలిసి ప్రార్థించడానికి వచ్చినట్లయితే వారందరికీ హృదయపూర్వకంగా నిండు మనసుతో నేను స్వాగతాన్ని, ఆహ్వానాన్ని తెలియజేస్తున్నాను. దేశములో మహారక్షణ కలుగుటకు ప్రత్యామ్నాయ మార్గాలు ఇంకేమీ లేవని, ప్రార్థన ఒకటే శరణమని, అది కూడా దైవజనులే కలిసి ప్రార్థన చేయటం ద్వారానే అఖండ విజయం సాధ్యమని పరిశుద్ధాత్మ దేవుడు బయలుపరిచిన ధర్మిలా 11 సంవత్సరాల క్రితం కేవలం 7గురితో ప్రారంభించబడి నెలకు ఒక్కసారి ఒక్కచోట ఆ 7గురు కలిసి దేశములో మహారక్షణ కొరకు ప్రార్థించడంతో ఆరంభమైన విజ్ఞాపనోద్యమం నేటికి నెలకు 52 చోట్ల, అక్కడొక 50, అక్కడొక 100, అక్కడొక 200, 300, 500 అలా కలుపుకుంటే ఈ రోజున 4,000 కంటే ఎక్కువ మంది దైవజనులు ₹1 కానుక ఇవ్వని తీసుకొని కేవలం మోకాళ్ళ విజ్ఞాపన ప్రార్థనోద్యమమైన IFJ కొరకు తమ స్వంత డబ్బులే ₹100 ఖర్చు పెట్టుకుని వచ్చి తమ అమూల్యమైన, ఎవరు వెలకట్టలేని ప్రశస్తమైన కన్నీటిని విత్తనములుగా దేశ రక్షణ కొరకు విత్తుచున్నారు. దీన్ని బట్టి ప్రభువుని ఎంతగానో స్తుతిస్తున్నాను. అట్టి దైవజనులకు నేను నిండు హృదయ వందనములు తెలియజేస్తున్నాను. కారణం ఏమిటంటే
2013 నవంబర్లో ప్రభు ఈ విషయమై నాతో 21 దినాలు ఉపవాస ప్రార్థనలో మాట్లాడినప్పుడు, అప్పటికే దేశమంతటా ప్రభు కృపను బట్టి వాడబడుతున్న ప్రసంగికుని కనుక నన్ను ప్రసంగికుడిగా ఆహ్వానించే వారిలో పెద్ద పెద్ద దైవజనులందరి దగ్గరికి స్వయంగా వెళ్ళి, అయ్యా ప్రభు ఇట్లా నాతో మాట్లాడుతున్నారు, మీ చేతుల్లో చాలామంది దైవజనులు ఉంటారు కదా, కలిసి ప్రార్థన చేస్తే తప్ప దేశంలో ఒక ఉద్యమం రాదట అని ఆయా దైవజనులను నేను సంప్రదించినప్పుడు వారందరూ ఎంతో సంతోషించి, ఇది చాలా మంచిగా ఉంది కానన్నా, ఊరికే ఎవరు వస్తారు ఎవరు రారు, ఇవన్నీ వినడానికి బాగుంటాయన్నా, నీ బాధ పడలేక ఎవరైనా వచ్చినా ప్రతి నెల ఎందుకు వస్తారన్నా, ఇవన్నీ వినడానికి మంచిగా ఉంటాయి కానీ ప్రాక్టికల్గా సాధ్యం కాదన్నా అని చెప్పి అన్నారు. దాదాపు ఒక 30-40 మంది పెద్ద దైవజనుల దగ్గర ఇదే జవాబు వచ్చింది. అందులో ఒక పరుషమైన మాట ఒకటి ఉంది, కనీసం 100 రూపాయలు ఇవ్వకపోతే ఎవడొస్తాడనా అనే మాట ఎక్కువ వినబడింది. అది నాకు అపరిమితమైన కోపాన్ని, ఆవేశాన్ని కలిగించిన మాట. నేను భరించలేకపోయాను ఆ మాట. అంటే దైవజనుడు అంటే ఎట్లా కనపడుతున్నాడు ఈ పెద్దోళ్ళకి? 100 రూపాయలు ఇస్తే పరిగెత్తుకొచ్చే రకమా సేవకుడు? అంటే మీరు కాస్త ఎదిగారు కనుక, పెద్దోరు కనుక, 10 మందికి నెలకి సహాయం జీతాలు ఇచ్చే రేంజ్కి వచ్చారు కనుక, చిన్న చిత్తగా సేవకులందరూ కూడా 100 రూపాయలు ఇస్తే పరిగెత్తి వచ్చే రకమా? ఎందుకంత చీపు భావన ఏర్పడాలి సేవకుల మీద అనే ఒక కసి, రోషం, కోపం అన్నీ దాచుకోవడం ఎందుకు? పిచ్చి కోపం కూడా వచ్చింది నాకు. సేవకులు 100 రూపాయలు ఇస్తే పరిగెత్తుకొచ్చే రకాలు కాదని నిరూపించాలనే సగం కసి కూడా ఉండింది నాకు. అయితే నా ఒక్కడితో కాదు కదా అది, ఆవేశమైతే ఒక్కడికి వచ్చింది కానీ ఆచరణ సాధ్యం కాదు కదా ఒక్కడికి. నేను అలా భావిస్తున్నప్పుడు ఏం చేయాలో గత్యంతరం లేక మరొక 21 రోజులు ఫాస్టింగ్స్ ఉంటే, అందరు డిసెంబర్లో కేకులు కోళ్ళు కోసుకుని తింటుంటే నేను ఉపవాసంలో కూర్చున్నాను. ఏంది ప్రభా నువ్వేమి ఇలా చెప్తున్నావు, వీళ్ళేమో ఒప్పుకుంటలేదు, అయ్యగారులు జరగదంటున్నారు, మంచిది అంటున్నారు అని ప్రభు సన్నిధిలో ప్రార్థన చేస్తే, ప్రభు దైవజనులతో కలిసి ప్రార్థించమన్నాను కానీ చర్చలు జరపమనలేదు నిన్ను అని ప్రభు నన్ను కోపడ్డారు. ఇక భయపడి నాతో సహవాసం ఉన్న 7 మీకు ఎవరితో మాట్లాడబాకండ్రా, మనమే చేసుకుందాం రండి ప్రార్థన అని మొదలుపెట్టాం. ఎట్లా తెలిసిందో, ఇప్పటికి కూడా వెబ్సైట్ లేదు, దీని మీద ఫేస్బుక్ పేజీ లేదు, ఏడ ప్రచారం చేసిన వాళ్ళం కాదు. ఏ పాస్టర్స్ ఫెలోషిప్కి వెళ్ళి అన్ని కార్డులు పంచిపెట్టి ఒక ఆకర్షణీయమైన విధానములో ఏమీ చేసిన వాళ్ళం కాదు. మా మటుకు గదిలో పడి ఏడవటం మొదలుపెట్టాం. ఆ 7 70 అయ్యారు, 200 అయ్యారు, 300 అయ్యారు, ఈరోజు 4000 అయ్యారు. ఇంత ముచ్చట ఎందుకు చెప్పానంటే, వారందరికీ నేను గౌరవంతో కృతజ్ఞతలు చెప్తున్నాను. ఎందుకన్నానంటే, 100 రూపాయలు ఇస్తే ఎవడైనా వస్తాడని పనికి మాలిన పాపిస్టి స్టేట్మెంట్ని తప్పని నిరూపించారు మీరందరూ కలిసి. దైవజనుడి యొక్క రోషపు శిరస్సును మీరు పైకెత్తారు. అది నాకు చాలా 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 ఇష్టమైన పాయింట్. ఎందుకంటే ఏలియా అంటాడు, సైన్యములకు అధిపతి యెహోవానగు నీ కొరకు నేను ఒక్కడనే రోషము కలిగిన. నాకు యాక్చువల్గా ఫస్ట్లో బాగా రోషం ఉండదు కాబట్టి నేను ఒక్కనే అయ్యాను కాబట్టి కొంచెం తగ్గాను అంటలా. నేను ఒక్కడనే అయినా రోషంగానే ఉన్నాను. సేవకుడు అంటే ఇప్పుడు ఆర్థికంగా చిన్నోడు అయి ఉండొచ్చు కానీ ప్రారంభంలో ఒకవేళ ఆయన కూడా చిన్న చితగా ఉద్యోగం వదిలి వచ్చినోడే కదా, చిన్న అవకాశం వదిలి వచ్చినోడే కదా. కేవలం సేవకులు సేవకు వచ్చినందుకే తమ ఇళ్లలో వారసత్వ ఆస్తిని కోల్పోయిన దైవజనులు బోళ్ళు మంది ఉన్నారు. నువ్వు సేవకు వెళ్తే నీకు చిల్లిగవ రాదడానికి గెంటేసిన కన్న తల్లిదండ్రులే ప్రబుద్ధులు కుప్పలు తెప్పలు ఉన్నారు భూమి మీద. తాగుబోతుడికి ఆస్తి పెంచారు, వ్యభిచారికి ఆస్తి పెంచారు, సేవకుడికి పంచలేదు. అలాంటి అద్భుతమైన తల్లిదండ్రులు భూమి మీద ఉన్నారు. అలాంటి సందర్భాలు ఉన్నాయి కాబట్టి మీరు చెడ్డవారయ్యిండి మీ పిల్లలకు మంచి ఇవులు అంటాడు. తల్లిదండ్రులు చెడ్డోళ్ళు అని రాశాడు బైబిల్లో. చాలామంది కోపం వస్తుంది, నేనేం చేయను. తల్లి మరచినా అన్న పదం నాకు ఫస్ట్లో నమ్మబుద్ధి కాదు. మా మమ్మీ ప్రేమ టన్నుల కొద్దీ అనుభవించాను కనుక. కానీ కొందరు సాక్ష్యాలు ఇన్నాక ఇట్లా కూడా ఉంటారా అనిపించింది. మా అమ్మ పెట్టిన కష్టాలను నాకు చెప్పిన అద్భుతమైన సేవకులు ఎంతమంది ఉన్నారు. ఇప్పటికీ తల్లిదండ్రుల వలన ఇబ్బందులు పడుతున్న కుమారులు బోళ్ళు మంది ఉన్నారు. అదంతా చూసి నేను ఆశ్చర్యపోయి, నిజమేనన్నమాట అని కొంచెం ఆలస్యంగా బైబిల్ని నమ్మినందుకు. అంటే ఒక్క పాయింట్ సిగ్గుపడినా అంత త్వరగా నమ్మలేకపోయాను. ఇలాంటి ఎన్నో కఠిన సత్యములు ఉన్నాయి. మీరందరూ కూడా దేవుని నామాన్ని ఘనపరుస్తూ దైవజనుడి స్థాయిని పెంచిన సేవకులు గనక
నిర్మోహమాటంగా బేషజాలి పోకుండా నా రెండు చేతులు జోడించి మీ అందరికీ వందనాలు తెలియజేస్తున్నాను. अगर अपना तरीके से बोलना ही तो लाल सलाम बोलना पड़ता सबको. लाल सलाम बोलना नहीं, हम सफ़ेद सलाम बोलते, मगर लोग लाल सलाम बोलते, मगर हम लोग सफ़ेद सलाम बोलते. बस सलाम तो जरूर. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. లాల్ సలాం అనగానే మీరు భలే కనెక్ట్ అయ్యారండి. దేవునికి స్తోత్రం. మంచిది ప్రియులారా, మరి దేశంలో మహారక్షణ కొరకు ప్రార్థన చేయటం తప్ప ఇంకొక దిక్కు లేదని మనవి చేస్తున్నాను. సింపుల్ 30 లక్షల మందిని విమోచించాడు దైవజనుడు మోషే. ఎన్ని ప్రసంగాలకు మారారు? దేశం మొత్తానికి యెహోవా ఏదో నిరూపించిన ఏలే ఎన్ని ప్రసంగాలతో రుజువు చేశాడు. 31 మంది రాజులను చంపి పట్టణములను దేశంలో తన ప్రజలకు స్వాస్థ్యములుగా పలహారం పంచినట్టు పంచిపెట్టిన యెహోషువ ఎన్ని ప్రసంగాలతో సాధించాడు. నెబుకద్నెజరు వంటి రాజులతో చక్రవర్తులతో ఈ దేవుడు తప్ప వేరొక దేవుడు లేడని చెప్పించినటువంటి సాక్ష్యం ఇచ్చినటువంటి షడ్రక్ మెషక్ అబేద్నెగోలు దానియేలు ఏ ప్రసంగాలతో చేశారు. ఏ దేశమైనా ఏ కాలమందైనా పేదవారి మొదలుకొని రాజుల దాకా సింహాసనం దిగి మోకాళ్ళ మీద పడి యేసయ్యే నిజమైన దేవుడిని ఒప్పుకున్న ఒక సామూహిక విప్లవం లాంటి ఉద్యమం వచ్చిందంటే ఆ ఉద్యమానికి కారణం ప్రార్థన తప్ప ప్రసంగాలు కాదని నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. ఇది ఏ కాలమందైనా ఏకైక సత్యం కాదనడానికి ఏమీ లేదు. నేను ఈ రీతిగా ప్రార్థన ప్రాముఖ్యాన్ని ప్రస్తావిస్తున్నప్పుడు చాలామంది అయితే వాక్యం వద్దంటావా, ప్రసంగం అక్కర్లేదంటావా, ఒకడైతే కంగారు పడి IFJ వాళ్ళు వాక్యం వద్దని చెబుతున్నారని పోస్ట్ కూడా పెట్టాడు. అసలు ఆడు ఎవడంటే పాత్రలో చెయ్యి ముంచుతాడు, నోటి దాకా తేడంట. ఆడు గిన్నె దాకా వచ్చాడు, తింటే కదా ఆడికి తెలిసే, తినకుండానే కామెంట్ పెట్టాడు ఆడు. IFJ వాక్యం వద్దంటే అసలు IFJలోనూ ముఖ్యంగా వాక్యం నడుస్తుంది కదా. ఏమన్నా తెలివి ఉందా మాట్లాడడానికి? ఆలోచించాలి కదా. మేమేమంటున్నాము? వాక్యము టన్నుల కొద్దీ విత్తబడింది, ప్రార్థన అనే నీరు చాలా మిల్లీమీటర్లో పోయబడుతుంది. ఇది గాలన్ల కొద్దీ పోయబడితే తప్ప మ్యాచ్ అవ్వదు. విత్తనము మంటి బిడ్డల కింద కుళ్ళిపోవచ్చున్నది. నీరు పెడదామంటే వర్షాలు లేవు, ఆకాశాలు మూయబడ్డాయి, నదులు కూడా ఎండిపోయినని యోవేలు ప్రవక్త ఏడుస్తున్నాడు. యాజకులు నిద్రపోతున్నారు కానీ పశువులు కూడా మొర్ర పెడుతున్నాయి అని ప్రవక్త మాట్లాడుతున్నాడు. ఇప్పటికే వాక్యము టన్నుల కొద్దీ విత్తబడింది. ఇప్పుడు విత్తబడవలసినది ఎక్కువగా కన్నీరు అని చెప్పి గ్రహించి, యోవేలు గ్రంథం మీద చదివితే దేవుని తోట పాడైపోయింది కదా, విత్తనాలు మళ్ళీ విత్తారు కదా, పసర పురుగులు వంగర పురుగులు మిడతలు నాశనం చేసినాయిగా, మళ్ళీ పోతే పోయిందని మళ్ళీ విత్తనాలు వేసారుగా, ఆ విత్తనం మంటి పెట్టలేక కుళ్ళిపోతుందిగా, ఆకాశంలో వర్షం రావట్లేదు కదా, కాబట్టి అప్పుడు దేవుడు ఏం చెప్పాడు? మళ్ళీ అవి విత్తనాలు అనలా. ప్రలాపించు వారిని పిలువనప్పుడు యాజకులు గోనె పట్ట కట్టుకోండి. పాడైన తోట బాగవ్వాలన్నా, వేసిన కొత్త విత్తనాలు మొలవాలన్నా మళ్ళీ విత్తనం మీద విత్తనం వేయడం కాదురా, అవి మొలిచేదాకా ఏడో మంది దేవుడు చెప్తే అదేదో మేము కనిపెట్టిన ఫార్ములాగా మా మీద పడితే మేము లేవనాలా? అరే ఇసీలీ తో బోల్ రా లాల్ సలాం, లేకపోతే సఫేద్ సలాం అని ఉండేవాళ్ళం. అంచేత సంగతిని వినకుండా కోప్పడితే ఎట్లా పెద్దోళ్ళు? కొంచెం ఆలోచించాలని. మీ చేతుల్లో 100 మంది విశ్వాసులు ఉన్నారు. మీరే విషయం వినకుండా ఆవేశపడితే మీరు విత్తుకున్న విత్తనం సంఘంలో కోసుకుంటే తట్టుకోగలవా? పెద్ద అయినా విత్తింది కొయ్యకి తప్పదుగా. ఏం మాట్లాడడం లేదు అయ్యగారులు, విత్తింది కొయ్యకి తప్పదుగా. రాయి పైకి ఎగరేసే కింద పడద్దేక నీ బుర్ర మీద పడకుండా కాపాడుకోవడం తప్ప అంతకన్నా సైన్స్ నీ చేతిలో ఉండదు. గ్రావిటేషనల్ ఫోర్స్ ఉంది, దాన్ని తీయలేము ఇక అంతే. అంచేత దైవజనులు ప్రార్థన చేస్తే తప్ప మరొక దిక్కు లేదనే సత్యానికి ఆ దైవజనులే కలిసి ప్రార్థన చేస్తే ఎంత బీభత్సం జరుగుతుంది నాయన. వ్యక్తిగతంగా దానియేలు ప్రార్థనాపరుడే మోకరించి 21 దినాలు ప్రార్థన మానలే. 21 డేస్ చేద్దామని కూర్చున్నాడు. ఆన్సర్ రాకపోతే ఉండిపోయి 21 డేస్. అతని రేంజ్ ఎంత పెద్దదంటే
గబ్రియల్ వస్తే పరిచారకుల మీద కోప్పడతాడు. ఏవా ఎంతసేపు ఏంటా అంటే గబ్రియల్ దానికి ఎక్స్ప్లెనేషన్ ఇచ్చుకోవాల్సి వచ్చింది. ఏంటి ఎక్కువ మాట్లాడడం ఏంటి, మట్టి పురుగు, నువ్వు ఆఫ్టర్ ఆల్ అనొచ్చు కదా. అలా కాదండి, ఆ రోజు బయలుదేరాను, ఈ పారసీకులు అధిపతి రానివ్వలేదు, ఫైట్ చేశాను, మన వల్ల అవ్వకపోతే మెకాయిలు వచ్చాడు, హెల్ప్ చేశాను, ఇప్పుడు బయటపడ్డామంటే సర్లే ఏంటి ఎందుకు ఆన్సర్ ఏంటి. దట్ వాస్ ద రేంజ్ ఆఫ్ డానియల్ అండి. డానియల్ రేంజ్ అనేది చవకగా కట్టాలి మనం. పరలోకపు ఏకైక వర్తమానికుడు ప్రధాన దూత దేవుని సముఖముందు నిరతము నిలబడు గబ్రియల్ని గద్దించి ప్రశ్నించి ఏంటా ఎంతసేపు అనే రేంజ్ ఉన్నవాడు దానియేలు. కానీ బబులోనులో జ్ఞానులందరూ ఒక్క దినం ముందే చనిపోయే మరణశాస్త్రం వచ్చినప్పుడు షడ్రక్ మెషక్ అబేద్నెగోలను కబురు పెట్టి మరి రండిరా ప్రార్థన చేద్దాం, పరిస్థితి దాటిపోతుంది అన్నాడు. ప్రార్థన జీవితం లేక, మోకాళ్ళ అనుభవం లేక, దేవునితో మాట్లాడి జవాబును పొందే సత్తా లేక కాదు. సామూహిక మరణం రాజ్యం వెళుతున్న కాలంలో, చట్టాలే దుర్మార్గంగా మారిపోయిన తరుణంలో, రాజుల నిర్ణయాలు ప్రజా కంటకంగా మారిన తరుణంలో కలిసి ప్రార్థన చేయటం తప్ప ప్రార్థనా పరులు కూడా మరొక దిక్కు లేకపోతే మనం ఏ పాటోళ్ళం సార్, ఎవడు ప్రార్థన చేసుకుందామని సండే స్కూల్ మాట్లాడితే అట్ట. అరబై జో నా హోనత సభకు చోరా యాజకల్. చూడండి చుట్టూ ఏం జరగకూడదు అవే జరుగుతున్నాయి. ఇంకా నిమ్మకు నీరెత్తినట్టుగా ఉంటే ఎట్లా? ఎక్కడైనా అరాచకం చేస్తే, దుర్మార్గం చేస్తే, జబర్దస్తి చేస్తే రాజ్యాంగేతర శక్తులు అనే పదాలు వాడుతూ ఉండేవారు పేపర్లో. ఆ శక్తులు ఎవరు అనుకుంటున్నారో వాళ్ళందరి చేతుల్లోకి రాజ్యాంగం వెళ్ళిపోతే దేశం మొత్తం బిక్కును బ్రతకాల్సినటువంటి ఒక దైన్యం నేడు కనబడుతోంది. ఇప్పటికీ ఉపవాసం ఉండకపోతే, ఇప్పటికీ మోకరించకపోతే, నీలాంటి మరొక దైవజనుడితో కలిసి ప్రార్థించడానికి ఇప్పటికీ మనసు రాకపోతే, అయ్యో ఏం శిఖరం మీద ఉన్నాం సార్. ఒకవేళ శిఖరం మీద ఉంటే కూడా దేవుని వాక్యం ఏంటో తెలుసా? అప్పటికి 40 పగలు రాత్రులుగా దేవుని ముఖాన్ని చూస్తూ, దేవుని మాటలే వింటూ తింటూ అదే ప్రపంచంగా బతుకు దేవుని మహిమలు అలనాడుతున్నటువంటి దైవజనుడైన మోషే అని దేవుడు ఏమన్నాడు తెలుసునా? It's good you are enjoying God's mighty presence here in the glory. కానీ నీ ప్రజలు కింద నాశనం అయిపోతారు. దిగు శ్రేష్టమైన మహిమ స్థానంలో ఉన్న దైవజనులు కూడా చెడిపోతున్న సమాజం కోసం దిగి రావాల్సిన సమయం వచ్చింది సార్. నేను అక్కడే కూర్చుంటాను, నా రేంజ్ ఇదంటే అవ్వదు. యూ షుడ్ గెట్ డౌన్. రావాలి తప్పదు. అరే దిగి వెళ్ళమని చెప్పేది దేవుడైతే ఆడు కూర్చుంటే అటు కుదురుతు. నువ్వు ఏలియా దినములలో 7,000 మంది రోషము కలిగి బయలుకు మొక్కని వారు ఉన్నారు. అక్కడ వంగకయు మోకాలునకి ముద్దు పెట్టుకుని రోషము కలిగిన 7,000 మంది ఉన్నారు. కానీ ఏలియా ఏమన్నాడు? నేను ఒక్కడనే అన్నాడు. చాలామంది దైవజనులు పట్టుకొని ఏలియాకు ఆత్మీయ అహంకారం వచ్చేసింది, అతిశయం వచ్చేసింది, గర్వం వచ్చేసింది. నేను ఒక్కనే అన్నాడు. చెప్పు దెబ్బ కొట్టినట్టు దేవుడు 7,000 మంది అని చెప్పాడు. ఒకవేళ నువ్వు అతిశయిస్తున్నావేమో, గర్విస్తున్నావేమో అని ఏలియాని అడ్డం పెట్టుకుని ఎవడు పడితే టార్గెట్ చేసిన మహాదుర్మార్గ ప్రసంగాలు కూడా భూమి మీద ఉన్నాయి. ఈయన ఇని పెరిగా ఏలియాకు అతిశయం వచ్చేసింది, ఏలియాకు అహంకారం వచ్చేసిందని కనీసం రేంజ్లో ఉన్న పెద్ద పెద్ద అయ్యగారులు 20 మంది చెప్పడం విన్నాను నేను చిన్నప్పటి నుంచి. నాకెందుకో అది ఎప్పుడు కూడా పాజిటివ్ తగిలేదు, ఎందుకు తేడా కొడుతుంది అనిపించేది. తర్వాత చూస్తే నిజం. ఏలియా చెప్పింది పొగరా, అహంకారమా, అతిశయమా అని చూస్తే మీరు చెప్పండి. కెరీతు వాగు దగ్గర కాలములు అర్ధకాలం ఉన్నాడు కదా. ఆ కాలములో అతని దగ్గర ఎవరున్నారు చెప్పండి? ఎంతమంది అసిస్టెంట్లు? ఒక్కడు. సారేపోతు మిద్దె మీద ఎంతమంది? కర్మేలు కొండ మీద ఎంతమంది? మరి ఆయన చెప్పిన దాంట్లో అతిశయం అహంకారం ఎక్కడుంది? సబ్జెక్ట్ ఏమిటంటే అదే ఊరిలో రోషము కలిగిన వారు 7,000 మంది ఉన్న రోషము కలిగి పోరాడుతున్న ఏలియాతో ఒక్కడు నిలబడలేదు, ఒక్కడు సహకరించలేదు, గ్లాసు నీళ్ళు చిందిక్కలేదండి. మరి అంతమంది ఉన్నారుగా. 450 మంది ప్రవక్తల ఒంటి చేత్తో కత్తివాత చంపుతూ ఉంటే ఎంతమంది నువ్వు కొడతావు? నాకు వదిలే 10 మంది నేను చూసుకుంటాన్న మగోడు ఎవడున్నాడు అక్కడ? ఆ భాష ఎందుకు వాడాను? మగోడన్న పదం ఆవేశంతో కాదు, అది గొల్లియాతు వాడిని పదం. ఏది సొంతం ఉండదో, లోకల్లో ఉండదో, బయటది అంతా ఇక్కడదే. ఇంతమంది చచ్చిపోవటం ఎందుకురా? మీలో ఒకరిని పంపండి అని గొలియాత్ అన్నాడా? దాని ఆంగ్ల బైబిల్లో గివ్ మీ ఎ మ్యాన్.
దాని ఒరిజినల్ భాష ఏంటంటే ఒక్క మగవాడు ఉంటే పంపడరు. ఎందుకు ఇంతమంది ఆయన 40 రోజుల నుంచి రెచ్చగొడుతుంటే ఫుల్ డైట్ ఫుల్ రెస్ట్లో ఉన్న ఒక్కడు ముందుకు రాలా. సో కాల్డ్ ఫుల్ టైం వర్కర్స్ అందరూ యుద్ధ భూమిలో ఉన్నారు. ఎవడు యుద్ధం చేయడు. ఎందుకు సార్ బ్యాచ్ యథా రాజా తథాప్ర ఆడంతకన్నా ముందు తలుపులు వేసుకున్నాడు. ఎవడైనా పోయి వాడిని చంపితే బిడ్డనిచ్చి పెళ్లి చేస్తుంటాడు. రాజ్యం అరే రాజ్యంలో 3 వంతులు పంచడానికి రాజ్యం ఎవడిదిరా? రాజ్యం యెహోవాది. నువ్వెవడవా పంచడానికి? వెంటనే యేసులో ఫిక్స్ అయిపోయి ఇన్ని కొంతకాలం ఉంచితే ముక్కలు చేసి పంచేస్తాడు. వీడు చిన్ని రాజ్యాన్ని సామ్రాజ్యంగా పెంచే దైవజనుడు కావాలి. నా రాజ్యాన్ని ముక్కలు చేసి పంచిపెట్టేవాడు నాకు వద్దా. తీసి పడేసాడు అవతల. 30% రాజ్యం అండి దావీదు చేతికి వచ్చింది. కానీ అతని పరిపాలనలో కేవలం 7 సంవత్సరాల్లో మొత్తం 100% రాజ్యానికి చక్రవర్తి అయ్యాడు. అయిన తర్వాత దాన్ని మహాసామ్రాజ్యం విస్తరింపజేశాడు. దావీదు ఏలుబడి కాలంలో ఒక్క మొక్కను కోల్పోయింది లేదు. ఓ చిన్న రాష్ట్రం పోలా, ఏం పోలా, కలిసినవి అంతే. ఇందుమూలముగా తేలుచున్న ఫలితార్థం ఏమనగా ఏది ఒక్కలమే చేయలేము సార్. చేతులు జోడించేది ఎందుకు? నాకు సంఘాలు లేక, నాకు అవకాశాలు లేక, వాడబడే కృప పొందలేక కాదు. 10,000 మంది సభ జనం ఉంటే 100 మంది పాస్టర్ల కోసం 10,000 మంది సభలు వదులుకున్నాయి. ఇన్ని సభలు ఉన్నాయి నా లైఫ్లో. ఇటు వెళ్తే 10,000 మంది జనం, లక్షలాది ధనం. ఇటు వెళ్తే 100 మంది పాస్టర్లు రూపాయి కానుక ఇవ్వని తీసుకునే ఉద్యమం. కంటిన్యూస్గా 10 సంవత్సరాలు సభలు నిర్లక్ష్యం చేసి తిరిగాను నేను ఇవ్వలేదు, తీసుకోలేదు. ఎవరైనా ఇస్తున్నా తీసుకున్నట్టు కనపడినా వాళ్ళందరూ నాటంగపరిచారు కూడా. కొంతమంది పెద్ద పెద్ద అయ్యగారులు మా దగ్గర జరిగినప్పుడు మా దేవుడు మమ్మల్ని ఎంతగానో ఆశీర్వదించాడు కనుక మరి మా సంతోషం కొద్దీ సేవకులను ఘనపరచాలని ఆశపడుతున్నాం అని అంటే, సేవకులను ఘనపరుస్తున్నామని అబద్ధం ద్వారా ఉద్యమాన్ని నాశనం చేస్తున్నావు. నీ దుర్మార్గానికి నమస్కారం. పొరపాటు నీ బాగా అడ్డుపడిన రోజులు ఉన్నాయి. విజ్ఞాపన ప్రార్థనకి ఉద్యమం ఎందుకు పేరు పెట్టామని కూడా పెద్దవాళ్ళు అడిగారు. కొత్త వాళ్ళు ఉన్నక్కడ చెప్తున్నాను. ఉద్యమం అంటే దేవుని బిడ్డలారా, అందులో ఉద్యమకారులు ఉంటారు, ఉద్యోగస్తులు ఉండరు, అధికారులు ఉండరు, నాయకులు పదవులు ఉండవు. ఉద్యమకారులకు జీతాలు ఉంటాయా? ఎలవెన్సులు, ఇన్సూరెన్సులు ఏముండవు. మంచి మంచి ఘనతలు సత్కారాలు ఉంటాయా? రోజు తన్నులు తగులుతుంటాయి. దెబ్బలు తప్ప గొప్పలేము ఉండవు సార్. అందుకని దీనికి ఆ పేరు పెట్టాం. అట్టయితే నేను రాననే వాళ్ళు ఉంటే దేవుని సోదరు ఇబ్బంది లేదు. ఉన్నది 32,000 మంది. ఆ బ్యాచ్లో కూడా త్వరపడి ఎవడ భయపడుతుండే వెళ్ళిపోంటారు అన్నాడు అంతే. ఇంత దాకా వచ్చిన తర్వాత గానుగు చట్టం దాక్కున్న నాలంటోని తీసుకొచ్చి దేవుడు కొండెక్కించిన తర్వాత నా పక్కన ఆ చాక్కుని పిరుకోడు నాకెందుకు? 29,700 మంది వెళ్ళిపోయినా పర్లేదు. మీకు ₹1 కోటి మాట చెప్పి ముందుకెళ్తాను. బైబిల్ గ్రంథంలో వ్రాయబడిన అఖండ విజయాలు, భీకరమైన విజయాలు, నా భూతో నా భవిష్యతి అని చెప్పిన విజయాలన్నీ సింగిల్గా ఒక్కొక్కరు సాధించినాయి. పెద్ద మందన వేసుకొని చేసినవి కాదు సార్. ఒక్క మోషే 30 లక్షల మంది తెచ్చాడు. ఒక యెహోషువ 31 రాజులు కొట్టాడు. ఒక్క దావీదు గొలియాతును చంపాడు. ఒక్కరు కొట్టుకొచ్చినవి ఉన్నాయి బైబిల్ ఎటు చూసినా. ఒకవేళ మీ ఏరియాలో, మీ దేశంలో, మీ రాష్ట్రంలో, మీ ప్రాంతంలో నీ ఒక్కడివే నిలబడవలసి వస్తే లాస్ ఏమీ లేదు. నీ ఒక్కడి ద్వారా దేవుడు బేభత్సమైన కార్యాలు చేస్తాడు. 5 రాళ్ళల్లో ఇంకా 4 మిగిలే ఉన్నాయి సార్. ఒక్కడు సరిపోయింది సార్ అని జావగొడతకి. ఎంత పెద్ద విశేషం. వాడు కొలతలు చూసి మనం బయటపడేది ఏముంది? సండే స్కూల్ పాటు గుర్తుందా? గుమ్మా గుమాకే మారా బస్ ఓగే. అక్కడ లెసన్ ఏంటంటే అవతలుడు గొలియాత, ఎలుగుబంట, సింహమా కాదు. సింహం కాబట్టి పెద్ద తుపాకు ఉండాలి, ఎలుగుబంట కాబట్టి ఒక బరిసి ఉండాలి, గొలియాత కాబట్టి కత్తి ఉండాలి. ఎవడికైనా మన రాయి చాలు. దేవుడు మనకు పాట ఇచ్చాడా, ప్రార్థన ఇచ్చాడా, ఆరాధన ఇచ్చాడా, సాక్ష్యం ఇచ్చాడా, ఉపవాసం ఇచ్చాడా, ప్రార్థన ఇచ్చాడా, చాలు. గొలియాత కూడా హైట్ని బట్టి వీడికి సరిపోతారు అని చెప్పేసి ఇంత బండరాయి ఎత్తుకొత్తి ఆడిసురుతాం. ఆయన చూసి మనం సైజులు మారితే మన వర్కౌట్ అవ్వదు సార్. మనకి ఈ తేలిగ్గుంటేనే పని అయింది మనకి. దేవునికి స్తోత్రం.
సార్ పరిస్థితులు బట్టి మన పంధ మార్చొద్దు, పరిస్థితులు బట్టి మన మూమెంట్ మార్చొద్దు. మనకున్న ఒకే ఒక ఆయుధం ప్రార్థన, అది కూడా కలిసి చేసే ప్రార్థన. ఎవరి ప్రార్థనలు వాళ్ళు చేసుకునే కాలం చాలు, కలిసి ప్రార్థన చేద్దాం. ఎవరి సంఘాల వాళ్ళే, ఎవరి సేవ వాళ్ళదే, ఎవరి డినామినేషన్ వాళ్ళే, ఎవరి నాయకత్వం వారిదే, ఎవరి పేర్లు వాళ్ళే. ఐఎఫ్జే విజ్ఞాపన రోజు దాంతో పని లేదు. ఐఎఫ్జేలోకి వస్తే మీరు రోజు నాయకత్వంలో చేరిపోవాల్సిన కరం మీకు లేదు, మీరే నాయకులు. ఇంకో నాయకత్వంగా రావాల్సిన అవసరం ఏముంది మీకు? ప్రతి దైవజనుడు ఒక నాయకుడే, ఇంకొక నాయకత్వంలో చేరాల్సిన పని ఏమీ లేదు. మీ ఆత్మీయ నాయకత్వానికి మీరు లోబడి ఉండండి, వారికి మీ దశభాగాలు ఇచ్చుకోండి, వారి దర్శనాన్ని క్యారీ చేయండి. ఎవరు వద్దన్నారు? కనీసం నెలకు ఒక్కసారి ఒక 3 గంటలు కలిసి ప్రార్థన చేయి. మీ సంఘ బిడ్డలతో ఈ అంశాలు చెప్పి ప్రార్థనలు చేపించి ఇంకేం కావాలి అంతకన్నా? ప్రార్థన ద్వారా ఒక విప్లవాన్ని తేగలమని, ఉద్యమాన్ని రగిలించగలమని 100% నమ్ముతున్న అమాయక పిచ్చి గుడ్డి విశ్వాసం ఉంటే అందులో నా పేరు రాసుకోండి. మీరు పిచ్చి పిచ్చిగా నమ్ముతున్నాను, ఏం పర్లేదు. వీడు ఇలాగే చెప్తున్నాడు, 10 ఏళ్ళ బట్టి రోజు రోజుకి పరిస్థితులు చాలా వ్యతిరేకమైపోతున్నాయి అని ఒక ఆయన మనం నా మీద కామెంట్ పెట్టాడు. నేను చెప్పాను, నీకు ఫరో కొనంత తెలివి కూడా లేదు కదా. మోషే బలంగా వాడబడుతున్న కొద్ది ఫరో మెత్తబడ్డా కఠినమయ్యాడా? ఇశ్రాయేలుకి బాధలు పెరిగినాయా తగ్గినాయా? దాని అర్థమే దగ్గర పడింది విడుదలని. అసలు ఇంకా నిర్గమాకాండం కూడా అర్థం కానడు ప్రార్థన గ్రంథం మాట్లాడుతాడు. దరిద్రం అది. అంటే నా మీద పడి ఎడుతారు మళ్ళీ ఒక్కొక్కరు. నీకు ఏం అర్థమై వచ్చింది బైబిల్? ఇంకా దయ్యం వెళ్ళిపోయింది ఎట్టపోద్దంట. మరి అది కూడా తెలియలేదు, ఇంకా సువార్తలు రాలేదు నీకు. సార్, గోషను రాష్ట్రం అంటే బానిస రాష్ట్రం అని పేరు వచ్చింది సార్. కూలోళ్ళు ఉంటారని పేరు వచ్చింది సార్. మట్టి దొక్కునే వాళ్ళ రాష్ట్రం అని పేరు వచ్చింది సార్. గుడిసెల్లో బతికే బ్యాచ్ అని పేరు వచ్చింది సార్. ఆ గోషను రాష్ట్రంలో బానిసలుగా నలిగిపోతున్న దేవుని ప్రజ కథం తొక్కితే యేసు రక్తమే జయం. దేశంలో బంగారం ఖాళీ అయిపోయింది సార్. రాజు మొదలుకొని సైనికుడు ఎవడు మిగిలి ఉండలేదు సార్. రథాలు గుర్రాలు అడ్రస్ లేకుండా పోయినాయి సార్. దేవునికి స్తోత్రం కలుగునగా. హల్లెలూయా. కాస్త పవర్ఫుల్గా చెప్పండి. ఏ మూమెంట్లో ఎట్లా చెప్పాలో తెలియకుండా ఇలాంటి ఉద్రేకపూరిత వ్యవహారంలో హల్లెలూయా. సార్, సింగిల్ తీసినప్పుడు 6 కొట్టినప్పుడు ఒకలాగే స్పందించకూడదు సార్. అసలు అట్లాంటి వాడు స్టేడియానికి రాకూడదు, చికాకు ఉండేది. ఇంటికాడ సెల్ ఫోన్లో లైవ్ చూసుకుంటే చాలు. స్టేడియం దాకొచ్చి 3000 టికెట్ కొనుక్కొని 50 రూపాయలు సమోసా తిని ఏంది అట్టే పంచి అదిరిపోవాలి. యేసు రక్తమే. దేవునికి మహిమ కలుగునుగాక. దోపుడు సొమ్ము పంచుకొని ఆశ తీర్చుకుందామని శత్రువు అనుకుంటే ఆడే దోపు సొమ్ము అయిపోయాడంట. ఆమేన్. యుద్ధాశూరు నా బలమునా ఉట్టిదే ఏదో అట్టాను. నేను ఆడబడతాను నాన్న. ఏ క్లాస్ అని గాయకులందరూ ఇక్కడ ఉన్నారు. నా తమ్ముడులు ఉన్నాక నాకు ఆ మాత్రం ధైర్యం కూడా ఉండదేక ఊరకట్ట సందర్భానికి. ఎందుకంటే పాటకి జ్ఞాపక శక్తిని పెంచే కెపాసిటీ ఉంటుంది. అమ్మ ఆవు అరక చిట్టి చిలకమ్మ అమ్మ కొట్టిందంటే ఎవరికి గుర్తుండదు. చిట్టి చిలకమ్మ అమ్మ కొట్టిందంటే గుర్తుండదు ఆడికి. పాట అప్పచెప్తే గుర్తుండదు, పాటగా పాడితే గుర్తుంటుంది. దట్ ఈస్ ద కెపాసిటీ ఆఫ్ ది మ్యూజిక్. సంగీతం యొక్క శక్తి అది. అందుకని మధ్య మధ్యలో ఒక రాగాలాపన చేయడం గుర్తుండిపోద్ది అది. అందుకోసం మేము పాడగలమా? మాది ఒక స్వరం, అది ఉన్నది కూడా సగం నాశనమాయే. ఇక దీనికి పాడే ధైర్యం కూడా చేసేస్తాం మేము. అన్న రాగానన్నా వరిసి చేస్తామని అడుగుతాము అడగనా సార్. మనం చాలా సీరియస్ వార్ఫేర్లో ఉన్నాం సార్. ఒంటరిగా చేయొద్దు, ఎవరు దెబ్బలాడు పడొద్దు, అవ్వదు, కుదరదు. ఇవన్నీ పిచ్చి మాటలు సార్. అలాంటి అమాయకులు ఎవరైనా మాట్లాడితే మీరు పట్టించుకోబాకండి. ఎవరి సంఘం వాళ్ళు చూసుకుందాం, ఎవరి సేవలు చేసుకుందాం, కలిసి మాత్రం ప్రార్థన చేద్దాం. ఆమేన్. ఇంతే ఐఎఫ్జే అండి. ఐఎఫ్జేలో ఇంకేమీ లేదు, కొత్త దాచిన దర్శనం లేదు, ఇందులో సీక్రెట్ ఎజెండా ఉండదు, కొత్త పాయింట్ ఉండదు. మా పాస్టర్కి బాగలేదు, మా పిల్లడు మాట వింటలేదు, ఇంకా ఫీజు కట్టలేదు, ఈ ప్రార్థనలు మేము చేయమండి. ఎవరికాలు చేసుకుందాం సార్. అది ఇప్పుడు ఇది ఈ రోజున కూడా అదే మొదలెడితే ఎప్పుడు తెములుద్ది పని?
దేశములో మహారక్షణ కొరకు ఉన్న ఆటంకాలు, అభ్యంతరాలు, అవకాశాలు వీటి కొరకే ప్రార్థన చేద్దాం. మిగతా ఎవరి కుటుంబాలు, ఎవరి సంఘాలు చేసుకుందాం. మొన్న నా దగ్గర నేను ఎంతో ఆశతో అంత దూరం నుంచి వచ్చాను, ఆ సంఘంలో చిన్న సమస్య ఉంది, ప్రార్థన చేయమని నువ్వు చేయట్లేదంటే కాగితం రాసి ఇంటికి వెళ్ళి నా వ్యక్తిగత ప్రార్థనలు నమ్మకంగా చేస్తా. ఎందుకు పేచి పెడతావు? నాతో కలిసి ప్రార్థన చేయడానికి రాలేదా మనిషి, నాతో ప్రార్థన చేయించడానికి వచ్చాడంట. ఎంత విచిత్రమైన భక్తులు ఉన్నారో, దేవునికి స్తోత్రం. అంచేత ప్రియులారా, మీరు నెలకు ఒక ఐఎఫ్జేకి వస్తున్నారు, మా వాళ్ళు 3-4 ఐఎఫ్జేలకు వెళ్తున్నారు. నేను నెలకి 20 ఐఎఫ్జేలకు వెళ్తానండి, నా ఛార్జీలతో, నా ఖర్చులతో. ఈ మధ్య వీళ్ళు పుణ్యాత్మలు టికెట్ తీస్తున్నారు నాకు. సంవత్సరాల కొద్దీ నేనే వచ్చాను నాన్న పాటలు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి నేను మీకు చేసే మనం ఏమిటంటే ప్రియులారా, కలిసి ప్రార్థన చేయవలసిన కాలం వచ్చింది సార్. పరిస్థితులు వచ్చాయి. ఇంత జరిగిన తర్వాత కూడా ఆ 90 ఎక్కడ, ఆ 7,000 మంది ఏం చేస్తున్నారు, ఆ 380 ఏ తిరునాళ్ళలో తిరుగుతున్నారు అనే పరిస్థితిలో ఉండకుండా మనం ఆ 7,000 మంది ఏలియాతో కలిసిపోయేలాగా, ఆ 120 మందిలో 380 కలిసేలాగా, ఆ 9 మంది ఒకటిలో చేరిపోయేలాగా కలిసి ప్రార్థన చేసే మహోన్నత విజ్ఞాపనోద్యమం ఐఎఫ్జే కొరకు మీరేమి ఖర్చు పెట్టక్కర్లా, మీరేమి చెయ్యక్కర్లా, మీరేమి ఆశించక్కర్లా. కలిసి ప్రార్థన చేద్దాం. ఒక ఉద్యమాన్ని మనం దేశంలో సాధిద్దాం. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. మరి ఐఎఫ్జే విజ్ఞాపనోద్యమాన్ని కొత్తగా వచ్చిన వారికి పరిచయం చేయడానికి ఎంత సమయం పట్టింది కనుక సమకేలన విషయాలను కూడా ప్రస్తావించి ఒక ఉద్యమాన్ని రేకెత్తించడానికి ఈ సమయాన్ని వాడుకున్నాం కనుక సందేశ సమయాన్ని అరగంట కుదించి 1 గంటకి ముగించే ప్రయత్నములో దేవుని దాసులు అనే వ్యవహారంలో కొంత కేటగిరీస్ ఉన్నాయి సార్. వాటిని మీకు పరిచయం చేసి ఎవరిని చెయ్యెత్తమన్న పొరపాటును కూడా లోపల ఫీల్ అవ్వటమే. ఈ పాయింట్ నీకు బాగా నచ్చినట్టుందా? షారునా ఇంతగానో ఛార్జీలు పెట్టుకొని 100కి ఏమి నా చెయ్యెత్తమంటావా అని టెన్షన్ ఉన్నది. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. ఒక చిన్న వచనాన్ని చదివి పరమగీత గ్రంథం 6వ అధ్యాయం ఈ బైబిల్లో ఉందంటారా? కాగితాల మీద రాస్తే కాగితాలు ఉండవు నా నోట్స్ ఉండాలా, లేదంటే రాత్రం మానేసి చేయాలా. కాగితం ఎంతసేపు ఉంటుంది, దాని ప్రాణం ఎంత? నీ స్వరమే మొదటి స్వరం, చదువు, ఎందుకు బతిమాలించుకుంటావు? దానికి కూడా మళ్ళీ రిక్వెస్ట్ అవసరమా? పరమగీతాలు 6 11 నుంచి 13 దాకా. లోయలలోని చెట్లన్నిటిలో ఎట్లున్నవో చూసుటకు ద్రాక్ష ఒళ్ళులు. కాదు నాన్న, చెట్లన్నీ ఏం చేసినాయి నిన్ను? లోయలోని చెట్లు ఎట్లున్నవో చూసుటకు ద్రాక్ష ఒళ్ళులు చిగిర్చినవో లేదో, దాడిమ్మ వృక్షములు పూత పట్టినవో లేవో చూసుటకు నేను ఆ అక్షోట వృక్షధాన్యమునకు వెళ్ళి తిని. అక్షోట వృక్షధాన్యమునకు వెళ్ళి తిని. ధాన్యం కాదు, ధ్యానం. దేవునికి స్తోత్రం. ఇప్పుడు 13వ వచనం, 12 మిస్కొట్టు. షులోమితి రమ్ము రమ్ము, మేము నిన్ను ఆశ తీరా చూసుటకై తిరిగి రమ్ము. తిరిగి రమ్ము. చాలండి. అందరికి తలలు పైకెత్తిన వైపు చూడండి. దైవజనులందరికీ కరతలామలకమే కదా పరమగీత గ్రంథం అంటే. దాని మీద ప్రీతి లేనివారు, దానిలో అభినివేశం లేనివారు, దాని మీద వ్యాఖ్యానించని వారు పెద్దగా ఉండరు. ఏదో ఒక సందర్భంలో మనము షూలమితిని చూసినట్లయితే అనకుండా ఎవరు ఉండరు కదా. కనుక మీరందరూ బాగా చూసిన షూలమితిని గురించే ఒక ముచ్చట చెప్పి నేను చెప్పదలుచుకునే విషయంలోకి వస్తాను. అంతా కూడా ఆ నిర్ణీత సమయావధిలోనే. అయితే నాకున్న సమస్య ఏంటంటే, మీరు నా వైపు చూస్తేనే నా బాధ్యత చెప్పుకోగలను. మీరు ఇప్పుడు తీరిగ్గా బైబిల్ చదువుకుంటే పని అవుతాం. ప్రియులరా, దైవజనులారా, షులమితి నువ్వు ఎక్కడికి వెళ్ళిపోయావో మాకు కనబట్టం లేదు. చాలా రసరమ్యమైన వ్యాఖ్యానం ఇదంతా కూడా. కానీ
అటు పోకుండా జాగ్రత్త పడి మన అంశానికి పరిమితమయ్యే ప్రయత్నం చేస్తాను. అణుచుకోలేక ఒక మాట చెప్పేస్తున్నాను. షులమితిని బాగా ఆట పట్టించేవాళ్ళు ఎవరు? నామకార్థ క్రైస్తవులకు సూచనగా పరమగీత గ్రంథములో కనబడిన యెరూషలేము కుమార్తెలు. యెరూషలేము కుమార్తెలకి ప్రార్థనా జీవితం లేదు. యెరూషలేము కుమార్తెలకి స్పిరిచువల్ స్టాండర్డ్స్ లేవు. దే బిలాంగ్స్ టు గాడ్ బట్ దే డోంట్ స్పెండ్ టైమ్ విత్ గాడ్. దట్ ఈస్ దర్ క్వాలిటీ. వాళ్ళు షులమితిన నల్లనిదానా అని ఏడిపించిన వారు. పదాక ప్రార్థన రా మాతో కూర్చొని కాసేపు మాట్లాడు కబుర్లు చెప్పని ఆమె ప్రార్థన జీవితాన్ని డిస్టర్బ్ చేసిన వారు. అబ్బా నీ పిల్లని విశేషం ఏమిటో అంటూ ఆమెను ప్రశ్నల వర్షం కురిపించిన వారు. ఎటు చేసి ఆమెని కొంచెం హీనపరచడానికి, ఇబ్బంది పెట్టడానికి ఎప్పుడు వెనకాల తగిలే రకం. అయినా సరే ఆ బిడ్డకు తెలిసిందల్లా ప్రార్థన చేసుకోవడమే. 100 రకాలుగా ప్రశ్నిస్తే మాత్రం లేచునకు ప్రేమకి ఇష్టమగు వరకు లేకపోయి కళ్ళతపరుచుకుంటే నాకు ప్రమాణం చేయమని, ప్రవ్వైకి జాలే పో బిడ్డ అని చెప్పేదాకా నీ ప్రార్థనలు మోకరించాలి, నన్ను డిస్టర్బ్ చేయనని ప్రామిస్ చేయండి అని ఏడిపించే వారితోనే ప్రామిస్ చేయించుకొని మరి ప్రార్థనా గదిలోకి వెళ్ళిపోయే రకం షులమితి. ఇలా ఎదుగుతూ 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 ఉన్న బిడ్డను రోజు ఆట పట్టించడం, హ్యూమిలేట్ చేయటం వాళ్ళకి బాగా అలవాటైపోయిన వ్యవహారం. ఒక రోజున సడన్గా కనపట్ల పిచ్చి పట్టింది వీళ్ళకి. ఎందుకంటే రోజు తమాషా చేసి ఆమెతోనే కదా, ఆమె మీద కదా కథ నడుపుతారు వీళ్ళు, సెటైర్లు వేసి రకరకాలు చేసి. అప్పుడు కేకలు పెట్టి ఏడుస్తున్నారు, షులమితి షులమితి మేము నేను ఆశ తీర చూచినట్లు ఒకసారి కనపడవా, ఎక్కడికి వెళ్ళిపోయావమ్మా, ఏమైపోయిందిరా నీకు, మా మాటలను బట్టి చిన్నబుచ్చుకున్నావా, ఇక మా కంటబడితే మేము నిన్ను ఆట బనాయిస్తున్నామని భయపడి దాక్కున్నావా, ఎక్కడ పోయినావు బిడ్డ అని బాగా ఏడ్చి గోల పెడుతున్నారు. ఒక మాట మీకు అణుచుకోలేకపోతున్నానని చెప్పానే, నిన్ను చూసినప్పుడల్లా ఏడిపించిన వాళ్ళు, నిన్ను చూసినప్పుడల్లా సెటైర్లు వేసిన వాళ్ళు, ఇంటోళ్ళు కానీ బయట వాళ్ళు కానీ సంఘస్థులు కానీ ఇరుగు పొరుగు పాస్టర్లు కానీ అన్ని జనులు కానీ, నువ్వు కనబడితే నెట్టకారే వాడినాడు, నువ్వు కనబడాలని చూడాలని కోరుకునే రోజు ఒకటి వస్తుంది. నీ దేవుడు రేంజ్ నేను పెడతాను. దేవునికి స్తోత్రం కలుగునుగా. నేను కనబడకుండా చేస్తా, ఈ ఏరియాలో లేకుండా చేస్తాను తొడగొట్టి మీసం తిప్పినోడు నీ ముఖ దర్శనం కోసం వెయిట్ చేయాల్సిన పరిస్థితి వస్తుంది. ఎందుకంటే వాళ్ళు తక్కువ నువ్వు గొప్పని కాదు, నీవు వారి క్షేమం కోసం ఏడ్చే వ్యక్తివి, వాళ్ళ మేలు కోసం ప్రార్థన చేసే వ్యక్తివి. ఏ రాజుగారు అయితే 2వ రాజు 7లో ఏమంటాడు తెలిసిన, ఎలీషాను పట్టుకొని నిన్ను చంపకపోతే నా పేరే కాదురని. కరువు వస్తే ఎలీషా ఏం చేస్తాడు? 2వ రోజులు 6 నిన్ను చంపకపోతే నా పేరు రాజు. కానీ 6వ అధ్యాయంలో రాజు అంటే 7వ అధ్యాయంలో వెళ్ళి రేపు ఈ వేళ కరువు తీరిపోద్దని ఎలీషా అంటున్నాడు. ఎవడు నీ మరణాన్ని కోరుకుంటున్నాడో వాడి రాజ్యం స్థిరపడాలని నువ్వు కోరుకుంటున్నావు. అది కదా దైవజనుడైతే. దైవజనుడు అంటే అదే కదా. రాజు ఆలోచన పడరే, నేను వీడిని చంపాలని ట్రై చేస్తుంటే తప్పించుకొని పారిపోయి అండర్గ్రౌండ్కి వెళ్ళకుండా డైరెక్ట్గా అరే అక్కడ తోట దొరికితే వేసి పడేయండిరా అని ఆర్డర్ జారీ చేస్తే, అలాంటి వాడు ఇంటికి వెళ్ళి అయ్యా నన్ను చంపాలని చూస్తున్నారు, రేపు ఈ వేళకి చంపుతానన్నారు, కానీ రేపు ఈ వేళకి దేశంలో కరువు తీరిపోద్ది, నేను ప్రార్థన చేశాను, దేవుడికి కార్యం చేస్తాడు. ఎవడరా క్రైస్తవుడు, ఎవడరా సేవకుడు అంటే తనను చంపగోరుతున్న వారి క్షేమం కోసం ప్రయాసపడే ప్రార్థన చేసేవాడు దైవజనుడు. తన నాశనం కోసం ప్రయాసపడుతూ జనమును ఉసుగొలుపుతున్న వారి క్షేమం కోసం కన్నీరు కార్చేవాడు దైవజనుడు. అందుకు కదా లోకం ఇవ్వాలి కదా రేపోయినా నిన్ను చూడాలని కోరుకుంటుంది. సింహాల బోనులో వేయించిన రాజుగారు కాదా సింహాల బోన్ దగ్గరకు వచ్చి దుఃఖ స్వరంతో మాట్లాడింది. నీవు నిత్యము సేవిస్తున్నా నీ జీవము గల దేవుడు నిన్ను రక్షింపగలిగినా, బతికి ఉన్నాడని నమ్మకం ఉండే కదా మాట్లాడుతున్నాడు. లేకపోతే ఉన్నాడు లేదు చూడరా నేను కొన్ని పంపేవాడు కదా. ఆ బాబుకి నమ్మకమే. దుర్మార్గులు తయారు చేసిన పాపిష్టి చట్టాలకి రాజకీయ చక్రబంధులు ఇరుక్కున్న మరొక దిక్కు లేక సంతకం పెట్టాడు. కానీ దానియేలు మంచోడని తెలుసు, దానియేలు దేవుడు గొప్పోడని తెలుసు. ఈ అదవలు ఎసలు వేస్తున్నారు కానీ వాడికి ఏమవుతున్న ఫీలింగ్ లోపల ఉంది. వాళ్ళని ఏమీ చేయలేక అధిగమించలేక నోరు ముంపించలేక ముద్ర వేసాడు తప్ప దానియేలుని అడ్డు తొలగించాలనేది కసి ఏళ్ళ వరకు ఏమీ లేదు. చాలామంది అనుకుంటున్నారు అందరూ ఒకటే అని. కాదండి, కొంతమంది చేస్తున్న నిర్ణయాలు అనివార్యంగా చేయాల్సి వస్తుంది. వాళ్ళు కూడా లోపల దేవుని భయం ఉంది. కొన్ని రోజులు మొత్తం బయటకు వస్తే యేసు రక్తమే జయం.
స్తోత్రం చెప్పు. ఏమన్నా సార్ ఒక మాట చెప్పనివ్వండి. సింహాల బోనులోకి దూకే దమ్ము ఎవరికైనా ఉంటే, అగ్ని గుండములోకి వెళ్ళే కెపాసిటీ ఎవరికైనా ఉంటే, ఆయన కెపాసిటీ అంటే చూపించే రేంజ్ ఆయనకు మాత్రం ఎందుకు ఉండదు? వారు నీకే అంత కెపాసిటీ ఉంటే ఆయనకు ఉండదా? ఏంటండి మాట్లాడతారు మీరు? దేవుని కొరకు సముద్రంలో, దేవుని కొరకు అగ్నిగుండములో, సింహాల బోనులో దూకే కెపాసిటీ తెగింపు నీకుంటే, తానేంటో చూపించే కెపాసిటీ ఆయనకు ఉండదా? నీకన్నా వీక్ అనుకుంటున్నావు దేవుడు? వారు బాబు నీకు నాకే అంత ఆవేశం వస్తుంది, ఆయన సైలెంట్ కొనుక్కున్నాడా? కాకపోతే మనకు ఆపోజిట్ ఆయనకి రాదు. ఆయన చేతి గడియారం వేరు, ఆయన లెక్కలు వేరు. మనకి ఎవడన్నా నిజమేసలు ఎత్తి రాత్రి దేవుని కార్యం జరగాలనుకుంటాం, కానీ ఆ టైం వేరు. ఆయన టైం అయినప్పుడు ఆయన గాడ్ ఈజ్ నెవర్ బిఫోర్ నెవర్ లేట్ అని ఒక శాస్త్రం ఉంది. దేవుడు ఒక గడి కూడా ముందు రాడంటే ఆలస్యంగా రాడంటే ఆ టైంకి వస్తాడు. మనకు చిరాకు వచ్చినప్పుడు ఆయన కొద్ది భూమి ఇప్పటికి 5,000 సార్లు నాశనం అయిపోవాలి. మనకి రోజుకు ఒకటి మీద వచ్చేది కోపం. నిన్న చిత్త కొట్టేది అనుకున్నాడు, వాళ్ళ గుండెలు కత్తుకోవాలనిపిస్తుంది. ఈ మూమెంట్ ఆయనకు ముందే తెలుసు కనుక ఆయన వాళ్ళు కొడతాడు, రేపు పొద్దున అత్తుకుంటాడని ఈ రెండోది అయ్యేదాకా ఆగుతాడు. నేను చెప్పేదేమని అర్థం ఉందంటారా? నేను నమ్మి చెప్తున్నాను దేవుని బిడ్డలారా, అనుభవించి చెప్తున్నాను. నువ్వు ఎదురు పడితే ముఖం తిప్పుకున్న వాళ్ళు నీ ముఖ దర్శనం కోసం వెయిట్ చేయాల్సి వస్తుంది. మా పెళ్ళైన కొత్తలో తమ ఇంటికి మమ్మల్ని భోజనానికి పిలిచి కావాల ఇంట్లోంచి బయటికి వెళ్ళిపోయి పని వాళ్ళతో మాకు అన్నం పెట్టించాలని చూసిన మా బంధువులు ఉన్నారు. పెళ్ళైన కొత్తలో ఈడ్చుకొడతా వారం 2 వారాలు, అరే ఇంటికి భోజనాలు రండిరా అంటే పెద్దవారు కదా అని వెళితే నేను నా భార్య, ఇంట్లో ఎవరు లేరు, పనివాడు ఒక్కడే ఉన్నాడు. ఏమిటంటే ఆ భోజనం చేయమన్నారండి, అర్జెంట్ పని నుండి బయటికి వెళ్ళాలంటే ఫోన్ చేసాం. అప్పుడు 1100 ఫోను, ఏజు రక్తం వేద్దాం నోకియా. ఫోన్ చేస్తే కొంచెం పని నుండి బయటికి వెళ్ళామరా, భోజనం చేసి వెళ్ళండి. మాకు ఇచ్చిన గౌరవం అది. భోజనం చేయకుండా ఆకలితో అలాగే పర్లేదులే బాబు వద్దులేని బయటకు వచ్చేసి బస్ స్టాండ్కి వెళ్ళి బస్సులెక్కి విశాఖపట్నం వెళ్ళిపోయాం. కొన్ని సంవత్సరాలు అట్ట తిరిగి హైదరాబాద్లో ఎక్కడ మీటింగ్ పెట్టినా ఎంట్రన్స్ దగ్గర నిలబడుతున్నారు నా కారు కోసం. నేను స్పీడ్గా వెళ్ళిపోతుంటే గుర్తుపెట్టి, అరే మనోళ్ళు కదా, చిన్నమ్మ కదా, పెద్దమ్మ కదా, మామయ్య కదా, అత్తమ్మ కదా, అరే మనోళ్ళు కదా అని కాదు, ఆ బాబా అని కారు దిగిపోతాను. పర్లేదు నాన్న, ఊరికే చూసి వెళ్దామని వచ్చాను. అద్దాలు వేసేసుకొని నీరు గడిచిన రోజులు ఎన్నో ఉన్నాయి. ఇంటికి వెళ్తే ముఖం చూడవాలి కదా, గ్రౌండ్లోకి వచ్చి గేట్ల దగ్గర నిలబడుతున్నారే, కారు దిగబోతుండే నువ్వనే ధైర్యం చేయలేదు. లేదు బాబు చూద్దామని వచ్చా, మీరు కూర్చోండి పర్లేదు. నల్లని దానా అని పిలిచినాను సార్, షులమైతే మేము నేను ఆశ తీరా చూడాలనుకుంటున్నావు, నువ్వు ఎక్కడికి వెళ్ళిపోయావమ్మా? అమావాస్య అట్టేటం ఉండదు, మళ్ళీ పౌర్ణమి వచ్చింది, నరక మీదే బండి దొక్కం పల్లం వచ్చింది ఖచ్చితంగా. కేరళ సురేష్ బాబు గారు డైలాగ్ పదే చెప్తుంటాను నేను, మీకు గుర్తుందో లేదో. వెన్ దెర్ ఈజ్ ఫ్రైడే దేర్ విల్ బి సండే. శుక్రవారం వచ్చిందంటే ఆదివారం వచ్చింది నాన్న. శుక్రవారం అంటే ఏంటి తెలుసా? పట్టపగలే చీకట్లు కమ్ముకున్న రోజు. ఆదివారం ఏంటి తెలుసా? ఇంకా తెల్లవారకు ముందే ప్రపంచానికి వెలుగులు వచ్చిన రోజు. కొడితే పవర్ఫుల్గా, అప్పుడు దెబ్బలు కాదు. యో సండే విల్ కమ్, యువర్ రిజరెక్షన్ డే విల్ కమ్, యువర్ షైనింగ్ డే విల్ కమ్. నీ దేవుడు నమ్మదగిన దేవుడు. Even the darkest Friday has 24 hours only. It cannot be extended unto 48 hours, 36 hours. No way. It is exactly limited for 24 hours only. ఎంత కఠినమైనటువంటి కారు చీకటి గమ్మిన శుక్రవారం అయినా దానికి 46 గంటలు ఉండవు సార్, 24 గంటలే ఉంటాయి. నీదైన ఒక దినము రాబోతుంది. యెరూషలేము కుమార్తె అందరూ లైన్ కట్టి మేము నిన్ను ఆశ తీరా ఆ పదమేనా పట్టుకుంటున్నారు. వేరే ఏమైనా చూడాలని ఆశ కలుగుతుందో కోడికి అంటే కనపడితే చాలనిపిస్తుంది. ఇప్పుడు భూమి మీదే కనబడకుండా చేద్దాం అనుకున్న వ్యక్తివి కదా, ఆకలి కొన్ని సింహాలకు ఇసిరేసావు కదా ఆహారం అయిపోతారని.
వచ్చి దుఃఖస్వరంతో మాట్లాడుతున్నావే, అతని మాట విని జనులను పోనిచ్చుగా యెహోవా ఎవడో అని పలికినటువంటి పొగరబోతు ఫరో స్వరం అట్ట తిరిగింది 10 రోజుల్లో సీను. నా నిమిత్తం యెహోవాను వేడుకోనుడి. అరే, ప్రార్థనలు భగ్నపరిచిన వారే ప్రార్థన చేయమని కోరితే ఇది నీ ప్రేమకే సాధ్యము అనుకోవడం తప్ప మనం ఇంకేం చేయలేము. దేవునికి మహిమ కలుగునుగాక. ఆమేన్. దైవజనులు వాడబడిన చరిత్ర కలిగిన వారందరూ పరిశుద్ధ గ్రంథములో క్రైస్తవ వ్యతిరేక పరిస్థితుల మధ్య వాడబడ్డారు. తీవ్రమైన అణిచివేతలోనే వాడబడ్డారు. భయంకరమైన సమస్యల మధ్య వాడబడ్డారు. ఏ రకమైన సపోర్ట్ ఇంటా బయట లేని కాలంలోనే వాడబడ్డారు. రోజు రోజుకి నీ పరిస్థితులు అలా మారుతున్నాయి అంటే వాడబడే కాలం దగ్గర పడిందని అంతే. ఇవి వాస్తవాలు కదండి, ఎవరు కాదలేని సత్యాలండి ఇవి. నిన్ను బలపరచు దేవుడు, దేవుని మహిమ గల వాక్యం, ప్రియమైన పరిశుద్ధాత్మగా ఎవడెవడి మాటలని బలకిన పడుతున్నావు నువ్వు? ఎందుకని వాళ్ళ మాటలు అసలు? నా ప్రియమైన బిడ్డ, ఒక బిడ్డ పాశ్రం అయిపోయింది. ఓ రోజు వచ్చి గుక్క పెట్టి ఏడ్చేస్తుంది. ఏంది బిడ్డ అంటే, అంకుల్ చాలా భయంకర మాటలు అసలు నేను చెప్పలేదు అంకుల్, తలుచుకుంటే గుండె కోత గురి చచ్చిపోతాను. భయంకర మాటలు అన్నారంట బిడ్డని. తట్టుకోలేక అన్నాను, బిడ్డ నువ్వు సాతానికి ఎంత విలువిస్తాను నాకు తెలియకపోయింది బిడ్డ. తెలిస్తే నేను అసలు పాస్టర్ మాటినేషన్ ఇచ్చుండేవని కాదన్నా. అదేంటి అంకుల్ అన్న, అవన్నీ దేవుడు మాటలా సైతాన్ని మాటలా అన్నాను. సైతాన్ని మాటలా మరి తలుచుకొని ఎడుతున్నామంటే నువ్వు వాటికి విలువిచ్చినట్టేగా. ఇంత తిక్కల దాన్ని పాస్టర్ని ఎట్లా చేసినా నాకు బుద్ధి లేదన్న. అంకుల్ మీరు ఏంటో దానికి మళ్ళీ మాటలు. అరే సైతాన్ని మాటలు అవి, దుష్టుని మాటలు అవి. అవి మంచిగా ఎందుకుంటాయి? అవి ప్రేమకి ఎందుకుంటాయి? అవి వాటిని పదే పదే తలుచుకున్నామంటే వాటికి వాల్యూ ఇచ్చినట్టే కదా. అరే బేఖాతరు చేస్తేనే నీ రేంజ్ కరెక్ట్. అది నువ్వు తలుచుకొని గుర్తు చేసుకున్నావంటే వాటికి విలువిచ్చినట్టే కదా. నువ్వు పదే పదే తలుచుకోవలసిన మాటలు యేసయ్య మాటలు తప్ప ఆడి మాటలు కాదు. బైబిల్ ఏ దైవం ఒక్కడి పేరు చెప్పి ఒక మాట పడకుండా, నింద పడకుండా, అవమానం పడకుండా బేబచ్చంగా వాడబడ్డవాడు. అంత ఫీల్ అవ్వద్దని మా అత్తయ్య ఏదో చెప్పాడు. వారు మీకు పూర్వముందున్న ప్రవక్తలు ఇలాగే ఎలాగా అబద్ధముగా నిందించి హింసించి చెడ్డ మాటలు ఈ పద్ధతిలో ఫస్ట్ నుంచి దైవజనులు అందరికీ అలాగే చేస్తున్నారు, నువ్వే పెద్ద ఎక్కువ ఫీల్ అయిపోవద్దని చెప్పాడు. ఫీల్ అయిపోయే పాశ్రమాలందరికీ అంకితం ఇది. చిన్న మాట అంటే చాలండి బాబోయ్, అప్రకటిత ఉపవాసం, ఊహించలేనంత నిరసన. అస్సలు ఇంకా పలకరిస్తే పిల్లోడికి పగిలిపోద్ది. పాస్టర్ గారి మీద కూడా ఉగ్రత కుమ్మరించగలం కెపాసిటీ. నేను అడిగాను పాస్టర్ గారిని, ఎందుకంటే ఈ ఎక్స్పీరియన్స్లు మాకేమీ లేవు, మాదంతా ప్రేమరాజ్యం వేసు రక్తం వేసి 23వ సంవత్సరం మా పెళ్ళి 23 సెకండ్లు కూడా మేము అలగటం కానీ మా ఏమంటారు దాన్ని మాట అనుకోవడం కానీ, బాధపడటం కానీ, ఇబ్బంది పడటం కానీ, మాట్లాడుకుని ఉండటం కానీ 23 సెకండ్లు కూడా లేవు మా లైఫ్లో. పరిపూర్ణమైన సమాధానం, అసలు తగుబెట్టి ఉంటుందో తెలియదు కనుక మనకి ఎక్స్పీరియన్స్ లేవు. ఓ పాస్టర్ గారు చెప్పాడు, అవునరా ఏదో బాధలో కష్టంలో ఉంటారు, మలుగుతారు, మాట్లాడరు, ఇసుకి అలాగా ముఖం గోడతోటి తిప్పుకున్నారు, ఏడుతారు, కానీ నువ్వే పలకరించాలంటే అన్నా ఊరుకో అన్నా అన్నది ఏంటి అంటే ఆ టైంలో పలకరించకూడదనా. అయ్యి బాబోయ్ అలా చెబుతున్నప్పుడే వాడి గతానుభవాల ముఖంలో అరే బో ఇంత భీకరంగా ఉంటుందన్నా, నీకు తెలియదన్నా, 2 దినాలు ఇచ్చిపెట్టాలన్నా, లేకుంటే ఇంటే అని పొదలో పెద్ద పులి, చెట్టు ఎక్కిన ఎలుగుబంటి ఇలాంటి మాటలు చెప్తున్నాడు. నేను అన్నాను పాస్టర్ అమ్మ కదరా, అంత మంచిగుండే నాన్న, కోపం వస్తే కాదన్నా పెద్ద పులి అయిపోతుందన్నా. నేను అన్నాను
నిజంగా పెద్ద పూలు అయితే గొర్రెలను ఎత్తుకుపోయే దొంగోడికి నష్టం జరుగుతుందా, లేకపోతే గొర్రెలకే నష్టం జరుగుతుందా అని అడిగాను. అబ్బాయి గొర్రెలకే నష్టం అన్నాను. మరి ఇంకేం పెద్ద పూలరా, एक नंबर का शैतान का बेटी बन गई उन्हें. ये कैसी तरह की हालत है पास्टर का. సార్ దైవజనుడికి కష్టం వచ్చినా దుఃఖం వచ్చినా గాయపడినా సంఘానికి మేలే అవ్వాలి సార్. పౌలు గారు ఏమన్నారు, మా శ్రమలో మీకు మహిమకరములు అన్నాడు. సేవకుడికి ఒక శ్రమ వచ్చిందంటే సంఘంలో మహిమ పెరిగిపోవాలి. హల్లెలూయా. ఇదివరకు పాస్టర్ గారు కొంచెం ఇప్పుడు కొన్ని బాధల వల్ల సంఘం కూడా కుంటుపడిపోయింది అంటాడు పాస్టర్ గారు. చిచ్చి వేస్ట్. ఇంకా పాస్టర్ గారికి ఎన్ని కష్టాలు వస్తే సంఘం అంతా మహిమతో ప్రకాశించాలి సార్. ఒలీవల గింజలను రోట్లో గానులో రుబ్బితేనే తైలం వస్తుంది సార్. ఆ తైలమే దీపాన్ని వెలిగించేది. అంజూర పండు అయితే నూరితేనే ఔషధం అవుతుంది, అదే జబ్బు తగ్గించుద్ది. ద్రాక్షలు అయితే త్రక్కబడితేనే రసం వస్తుంది, అదే సంతోషపరిచేది. ఆ ఒలివ నీవు కాదా, ద్రాక్ష నీవు కాదా, అంజూరము నీవు కాదా, త్రక్కబడిన కొద్దీ మేలు కలగలిగే లాసెట్ వస్తుంది. అసలు దేవునికి స్తోత్రం కలుగునుగా. సార్ మారుతుంది సీన్, ఇబ్బంది ఏమి లేదు. అర్థమైందా? ఏమి ఇబ్బంది లేదు. అట్ట సింపుల్గా మనకు పోతే కష్టం అటు తిప్పుతాడు యేసు ప్రభు. ఆయన చాలా సింపుల్ అండి. 10 మెట్లు ముందుకు వచ్చింది అంటే 10 మెట్లు వెనక్కి తీసుకెళ్తామంటే సూర్యబాబుని అలా తీసుకెళ్ళి మళ్ళీ అక్కడ పెట్టాడు. అంత సింపుల్ ఆయనకి, ఎంత సింపుల్ అండి. అటు తీసుకెళ్ళి అటు పెడతాడు. సూర్యుడు మరల వెనకాలంటే అది సామాన్యం వచ్చదు కాదుగా. మొత్తం గ్రహాలన్నీ తిరగాలిగా, మొత్తం గ్రహములన్నీ సౌర కుటుంబంతో భ్రమణములు మార్చుకోవాలిగా. ఒక్కడి కోసం సౌర కుటుంబం అటు తిప్పుతాడు సింపుల్గా. ఎందుకు చేయడు సార్? కాకపోతే నువ్వేం చేయాలి? పాము పట్టుకుంది, కట్టెల్లోంచి పాము బయటకు వచ్చి పౌలు గారిని ఏం చేశాడు? లైవ్ తీ పెట్టు, ఫేస్బుక్లో పెట్టు, ఇన్స్టాగ్రామ్లో పెట్టు. దైవజనులను పట్టుకొని వేలాడుతున్న పాపిష్టి పాము, కరిచి వదలని పాము, కాసేపటి కూర్చోపట్టుకో. ఆ అనాగరికులు చూశారు కదా, అతని చెయ్యి వాచునో లేక అతడు చచ్చును. ఏం బ్యాచిరా, సేవ్ చేద్దని ఎవడు చూడలేదంట, ఆ పాము లాగేద్దని ఎవడు చూడలేదంట, దాన్ని చంపాలని ఎవడు చూడలేదంట. అడవి బ్యాచియగా ఏ ఆకో బస్సులో నూరు వేయొచ్చుగా, ట్రై చేయొచ్చుగా. పోనీ తాడేడ కడిచి విషయం ఎవడు చేయట్లా, తమాషా చూస్తున్నారు. అతడు చెయ్యి వాచును లేక అతడు చచ్చును. ఏమి లోకంలో ఉన్నాం సార్ మనం. నీకు ప్రమాదం వస్తే నాశనం కోసం ఎదురు చూస్తుంది ప్రపంచం. ఎవడు హెల్ప్ చేయడు. ఎందుకు చెప్పనా? ఎవడు హెల్ప్ నీకు అక్కర్లేదు కనుక. కొట్టాగడ్డికి ఇప్పుడు ఆడవడం హెల్ప్ చేసేవాడు ఏం సార్? మనం దేవుని సేవకులు సార్. వాడెవడో చేసేదేం సార్ మనకి? ఎవడు ఎందుకు చేయడంటే నీకు అక్కర్లేదు కాబట్టి. అన్ని లక్షల మందులు ఇక్కడ పుల్ల అక్కడ పెట్టబడి నువ్వు ఓడ కట్టగలవు, నీ ఫ్యామిలీతోనే కట్టి ముగించగలవు. నీకెవడు సపోర్ట్ అక్కర్లా. ఎంత పొడుగు రాస్తారు నాకు ఉత్తరాలు పాస్ట్ గారులు, పాస్ట్ మన అన్న సంఘంలో ఎవరు సహకరించట్లేదని. నేను అన్నాను ఒకటి తమ్ముడితో, నాన్న నీకు నిజంగా ఎవరు సహకరించారు? నిజం అన్నా బాబు, అసలు ఎప్పుడో. అయితే నీ పిలుపు నోమకు పిలుపురా, మాది ఇంకా అమాయకమైన పిలుపు. తలకోస ఎత్తే గుడి కట్టే రకమేమో. నువ్వు ఒక్కడవే కట్టేస్తా, నువ్వు మాకంటే బేబత్సం చెబితే అన్న నిజమేనంటవా? 100% నోమకు దేవుడే నీ దేవుడు. ₹1 చందాలేదు నోమోకి. ఒక్కడు ఇక్కడ పుల్ల అక్కడ పెట్టలేదు, కట్టి చూపించాడు. నీకు ఎందుకు ఎక్కడ నువ్వు సపోర్ట్ రావట్లేదు తెలుసా? నీకు అక్కర్లేదు. ఎవడో నీ మీద ఎందుకు సానుభూతి చూపెట్టలేదు, నీకు అక్కర్లేదు. మరి ఏం చేయాలి సార్? సింపుల్ దులిపే బావునే, దులిపే సార్. ఈ పామును దర్శించిన ఆయన, పామును దర్శించడం ఏంట్రా? పనికి వాళ్ళు దులిపేస్తే అది మంటల్లో కాలిపోద్ది. మనోడు సింపుల్గా ఆయన పని ఏం చేసుకుంటున్నాడు సార్. నువ్వు వేరుకొచ్చిన కట్టెల్లోనే దాగి ఉన్న విషసర్పాలు ఎన్నో ఉంటాయి నీ సేవలో. నువ్వు పోగేసిన ఆత్మలే, నువ్వు కష్టపడి తెచ్చిన ఆత్మలే. ఎన్నో కట్టెలు నీకు వేడినిస్తున్నాయి. కట్టెల మధ్యలో ఏదో ఒక పాము నీ కీడు చేసి వస్తుంది. అయినా నీ దేవుడు నీ పక్షంగా ఉన్నాడు. అది సముద్రము చంపలేదు, చెరసాల చంపలేదు, దాగిన పాము చంపలేదు.
చిత్త కొట్టి బట్టలిప్పి లోపలి చెరసాల్లో వేసినటువంటి జైలు అధికారి తెల్లారిపాటికి వచ్చి కూర్చొని గాయాలన్నీ కడుగుతున్నాడు. నాకు అసలు ఆడికి ఇంటర్వ్యూ చేద్దామని ఉంటుంది ఇప్పుడు. అసలే నీ మూమెంట్ ఎట్టుండింది అసలు. పౌలు గారిని ఎందుకు కొట్టారో దుర్మార్గులు? అపోస్తల 16లో ఒక దయ్యం ఎలా కొట్టాడని. అసలు ఏం బుర్రపని చేస్తున్నారా మీకు? ఏం కేసులు కడతామరా? ఏం పనిష్మెంట్లు రయ్యే? ఒక దయ్యం వెలగొట్టాడని అతని బట్టలు విప్పి ఎంత ఘోరం సార్ అది. బెత్తములతో విపరీతంగా కొట్టి లోపలి చెరసాల్లో, అంటే గేట్ నెంబర్ 1, 2, 3, 4 అంటే నటోరియస్ క్రిమినల్స్ పెడతారు అక్కడ, అత్యంత ప్రమాదకరం వాళ్ళని. పౌలు గారు ఎవరండి పాపం, సుమారు చెప్పుకునే సేవకుడండి. ఆ రకం కొట్టి లోపలే తెల్లారిపాటి చెరసాలు బద్దలైపోయి, అందరు బంధకాలు ఊడిపోయి, బంధకాలు తెగిపోయి, తలుపులు ఊడిపోయి, సంఖ్యలు రాలిపోయి కూర్చుంటే ఏంటి ఆత్మహత్య చేసుకుందామంటే నిన్నదాకా నువ్వు కొట్టినోడు నేను బతికిచ్చాడు. అర్ధరాత్రి బాప్తిసం ఇచ్చాడు. ఇంక తెల్లారిన దాకా నీకు ఆయింట్మెంట్ రాత్రమే నీ పని. అవసరమా? అందరికీ ఇదే నా స్వార్థం. ప్రభుకు స్తోత్రం. సార్ అట్ట మారొద్దు సార్, ఏం పర్లేదు. ఆమేన్. మనం అనుకున్న సమయం అయిపోయింది కనుక ముగించాలి. కానీ మరి ఎక్స్ట్రా గ్రేస్ ఇస్తారా కొంచెం ఏమన్నా? నెక్స్ట్ స్థానికుడు నిర్వాహకుడు కనపడలేదు నానా, పర్లేదా? ఎందుకంటే ప్రేమతో అన్నం తినకుండా అందరం భోజనానికి ఏకేసినట్టు ఉన్నావు. ఎవరు వెళ్ళిపోతే మరి బాధపడతావా? ఇక ఆ రకంగా లైఫ్ ఇచ్చే కష్టమే. యేసు రక్తమే. మళ్ళీ ఇంతసేపటికి మళ్ళీ వస్తామప్ప. ఓ ఎక్కడ ఎయిర్పోర్టు, ఎక్కడ చెంగిచర్లు, ఏందా 9:40కి దిగాను అక్కడ, ఎంతకీ రావట్లేదు ఇక్కడికి. అమ్మమ్మ తుక్కు కూడా ఏదో కూడా అండి, ఒక ఆటో తుక్కు అయిపోయింది. అంబులెన్స్, జనము, రోడ్డు, మాకు అక్కడ కొంత చిన్న ఆటంకం. ఏంటండి ఇది? తిమిలి సావదు పని. ఎవడాడు చూడు, తీరా చెంగిచెర్లు వచ్చేసామన్నా అన్నాడు. అవునా నాన్న అంటే ఎంత చూపించింది ఇంకంటే ఇంకా 6 కిలోమీటర్. అది వచ్చేసే 6 కిలోమీటర్ అంత ఉందండి ఇది. అమ్మమ్మమ్మమ్మ మొత్తానికి వచ్చాం. అన్నగారి కారు అడ్డం వచ్చింది, కొంచెం జాగ్రత్త జరిగి ఇది వరకు వచ్చాం. దేవునికి స్తోత్రం. అంచేత మరొక కొద్ది నిమిషములు పొడిగించబడ్డాయి. దాన్ని బట్టి మీ అందరికీ కృతజ్ఞతలు తెలుపుకుంటూ sincere thanks to everybody for accepting this wonderful application by sanctioning 2 more hours. Praise the Lord. Hallelujah. ఇంత గౌరవం, ఇంత కృప, ఇంత ఆధిక్యత, ఇంత ఘనత శూలం మీదకి ఎందుకు వచ్చింది సార్? నెంబర్ 1, యెరూషలేము కుమార్తెలకు ఎప్పుడు రెస్పాండ్ అవ్వలేదు కనుక. యెరూషలేము కుమార్తెలు హీనపరచు మాటలకు ఎప్పుడు కృంగిపోలేదు గనక. వాళ్ళు ఎంతగా టెంప్ట్ చేసిన ప్రార్థనా సమయాన్ని తగ్గించలేదు గనక. ఆమేన్. ఇంత అవమానముల మధ్య కూడా తన బాధ్యతలు మరువలేదు గనక. మొదటి 3 మాటలు చెప్పండి ఇప్పుడు. రెస్పాండ్ అవ్వలేదు, కృంగిపోలేదు, ప్రార్థనా సమయాన్ని తగ్గించ. మళ్ళీ చెప్పండి 3. ఈ 3 మీరు సిన్సియర్గా, సీరియస్గా పాటించాలి సార్. సార్ 100 అంటారు సార్, దుష్టుని యొక్క పని ఏంటి సార్? మిమ్మల్ని బాధ పెట్టడమే. సింపుల్ లాజిక్ చెప్తాను. సాతానికి నిన్ను బాధపరచాలని ఉంటుందా, సంతోషపరచాలని ఉంటుందా? మరి 10 మంది 10 మాటలు మాట్లాడుతానంటే ఎందుకు అంటున్నారు అన్నా? తెలీదు అన్న, చాలా బాధ కలిగిందన్న. అంటే నువ్వు నిజంగా బాధ కలిగింది, బాధపడ్డావు అంటే ఎవరు సక్సెస్ అయినట్టు? సైతానే కదా. సైతాన్ని పాచికే పారినట్టు కదా. ఇంత బోడి సమర్పణ, సేవ, ప్రతిష్ట, హల్లెలూయా అని అన్ని భాషలు మాట్లాడి నువ్వు చివరికి ఆయన సంతోషపరిచావు. అర్థమైనట్లేదు. పిలుపు, దర్శనం, సమర్పణ, ఓ గొడవ గోత్రం అని అడావుడు చేసి ఆడిని గుద్ది ఈయన గుద్ది ఇంత గోల్ చేస్తేవి కదా. ఆఖరికి ఏం చేసామంటే సైతాన్ కంటే సంతోషపరిచావు. ఆడికి ఎప్పుడు మెంటల్ వస్తుంది, ఆడికి ఎప్పుడు బాధ కలుగుతుంది తెలుసా?
ఆడు ఎన్ని చేసినా నువ్వు పట్టించుకోకుండా ఉంటే అంతే కదా. వాడు మాట అనగా నువ్వు రెస్పాండ్ అయిపోతే, వాడు ఒక రాయేగా నువ్వు కూర్చొని ఏడుతూ ఉంటే, పాము పట్టుకొని ఎలాడుతున్నావు దులిపేస్తే మెంటలు వచ్చేది కదా. 10 మంది పిల్లలు చచ్చిపోయిన స్తోత్రం చెప్తే మెంటలు వచ్చేది కదా. అరే ఆడికి బుర్ర పెచ్చెక్కించేయాలి. కానీ చాలా సంవత్సరాల క్రితం, ఓ 15 సంవత్సరాలు అవుతుంది, ఇదే హైదరాబాద్లో రామ్నగర్ అంటే ఎటువైపు ఉంటుందో ఏరియా, మరి అది సికింద్రాబాద్ ఏది కేసు నాకు ఈ సిటీ అర్థమవుతుంది. ఆయన 86 నుంచి వస్తున్నా, ఇప్పటికీ తెలియవలేదు. ఎవరో ఒకళ్ళు తీసుకెళ్తే లేకపోతే ఇక అబ్బో స్తోత్రం ఏం అర్థం అవుతాం. భూమి మీద నన్ను కిడ్నాప్ చేస్తాం కానీ హైదరాబాద్లో సులువైన పనే లేదు. ఎందుకంటే అర్థమైంది సాగుతుంది, నువ్వు ఎటు తీసుకెళ్ళినా మంది అనుకుంటాను, ఏం తెలియదు. మా మాణిక్యులు ఇంటి కూడా ఇంటి దగ్గరికి వెళ్ళే తెలుసు, వచ్చేసిందిరా, అప్పుడు దాకా అర్థమైంది సాగుతుంది నాకు. అమ్మ ఎటు పోతుందో తెలియదు. మన కాన్సెప్ట్ ఏంటంటే వాడు మనల్ని బాధ పెట్టాలనే కదా చేసేది. మనం బాధపడితే పోయింది కోటం. 10 మంది బిడ్డలు చచ్చిపోతే దేవునికి స్తోత్రం అంటే మెంటలు వచ్చేస్తుంది. ఆ రామ్నగర్లో నా ప్రసంగం ఏంటి తెలుసా? ఆ రోజున అనేక మంది యవనస్తులు పట్టుపడ్డారు, సేవకు వచ్చారు. వాళ్ళు ఇప్పుడు బాగా వాడబడుతున్నారు. జస్ట్ పరిచర్యలు చేస్తున్న సరదా చేస్తున్న కుర్రోళ్ళు. ఆ రోజు ప్రసంగం ఏంటి తెలుసా? కమ్ ఆన్ లెట్ us irritate the devil. తెలుగులో చెప్పనా? 2 సైతాన్ని కానీ ఏడిపిద్దామని. ప్రసంగం టైటిల్ అది 2 గంటలు. ఆడు మనల్ని ఏడిపిస్తాం ఏంటో, 2 అని ఏడిపిద్దాం. ప్రసంగం ఏది? అనేక మంది యవనస్తులు ఆ ప్రసంగంతో సేవకులైపోయారు, ఇప్పటికీ వాడపడుతున్నారు. రండి సైతాన్ని కానీ ఏడిపిద్దాం. మనం ఎప్పుడు కూడా డిఫెన్స్లో పడకూడదు సార్. రాహుల్ ద్రవిడ్ మంచి క్లాసిక్ బ్యాట్స్మెన్, కోచ్గా ఉండడానికి సరిగా అర్హతలు వెక్కిన వ్యక్తి, అవార్డులకు అర్హుడు. కానీ సెహ్వాగ్ గుర్తున్నంతగా ద్రావిడ్ గుర్తుండడు. కారణం ఏంటంటే ఇగో పిచ్చిని చూసుకుంటాం, బ్యాట్ నేల మీద పాడుకుంటాం, 3 ఓవర్లు తినేంత వాళ్ళకి ఉండదు. ఫస్ట్ బంతే వేసి రక్తం బ్లాస్టింగ్ బ్యాటింగ్ ఉన్న రేంజ్ ఇదంతా. యాక్చువల్లీ ఫుట్ వర్క్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. వీ నీడ్ టు అబ్జర్వ్ ద పిచ్ అండ్ కాన్సంట్రేట్ ఆన్ ద బాల్. వీ నీడ్ టు అబ్జర్వ్ ద టాక్టిక్ ఆఫ్ ద బౌల్. అంత ఉండదు, కొట్టే ఇలా వదల పడిపోవాలి. వాడు మనల్ని ఏడిపిస్తే మనం ఏడుచుకుంటూ కూర్చొని ఉపవాసం వేసుకొని గోనపట్టు వేసుకొని బొడి వేసుకొని, ప్రభా ఈ మధ్య శత్రువు బలపడిపోతున్నాడు ప్రభా, ఆడు చెలరైపోతున్నాడు ప్రభా, నువ్వు అని కంట్రోల్ చేసి, మరి నువ్వేం చేస్తావురా? శత్రు బల మంత్రం మీద అధికారంలో నీకు అధికారం మనకిచ్చాడండి. తాళం చేయి నీ చేతులు పెడితే, ప్రభా తాళం దీవా అంటే నీకు ఇచ్చినందుకు బాధపడాలని తాళం చేయి. సౌలుబాబుని రాజుగా పెట్టినందుకు బాధపడ్డాడు కదా. ఇప్పుడు కూడా డిఫెన్స్లో ఉండకండి, డిఫెన్సింగ్ టీంలో ఉండండి. నీ సంతతి వారు పగవారి గవిని స్వాధీనపరుచుకుందరు. పగవారి చెరలో పడుదురు కాదు, పగవారి గవిని వారి అడ్డ మీదకి వెళ్ళి కొట్టుకురావాలి. రక్తం చేయి. దేవునికి మహిమ కలుగునుగా. స్తోత్రం చెప్తా కూడా ధైర్యం సరిపోతా. హల్లెలూయా. మొదటి 3 పాయింట్లు చెప్పండి. మీరు అలా చెప్పకూడదు, రెస్పాండ్ అవ్వకూడదు, కురింగిపోకూడదు. అది ఈ 3 ఫార్ములాలు ఉంటే నీకు కూడా ఈ శుక్రవారం ఆదివారం అయింది. నీకు కూడా మళ్ళీ వెలుగుకి వస్తాయి. నీ గురించి వాళ్ళే సాక్షి. ఈ రేంజ్ అంత ఎవరికి ఆ క్వాలిటీస్ ఉంటే ఆ మొదటి 3 పాయింట్లు చెప్పేసి ఇంకొక పాయింటే చెప్పాలా. మీరు ఇచ్చిన టైం ఎంత సద్వినియోగందో చూడండి. ఇంకొక పాయింటే అయిపోయింది, ఇంకేం లేదు. 4వ పాయింట్ ఏంటి తెలుసా? 11వ వచనం. లోయలోని చెట్లు ఎట్లున్నవో చూచుటకు, ద్రాక్షవల్లి చిగురించిందో లేదో చూచుటకు, దాడిమ వనం పూత పట్టినయో లేదో చూచుటకు నేను అక్షోట వృక్షోద్యానమునకు వెళ్ళి తిని. దేవునికి స్తోత్రం చెప్పండి. ఏమైపోయిందట? హలో, షోలమితికి అంత గౌరవం లభిస్తుందండి అక్కడ? మాట్లాడరే. షోలమితికి అనుకూల వాతావరణం ఉందా? ప్రశంసించి బలపరిచి ఘనపరిచే వాళ్ళు ఉన్నారా? ఇప్పుడు గొప్ప దైవజనులు, ప్రముఖ అంతర్జాతీయ ఉన్నాయా?
ఎంత అవమానం వేశారు ఆమెకి. ఆమె ఎంత బాధపడి, నేను నల్లదాన్ని కాదు, మీకన్నా ఫేర్గా ఉండే వ్యక్తిని నా సహోదరులు కోపగించి ద్రాక్ష తోట కేవలం పెట్టారు, ఎండకు కాలిట్లు అయ్యాను, నా యవ్వనమంతా ద్రాక్ష తోట కోసం ధారపోసాను అని ఏడుస్తుందా బిడ్డ? అలాంటి వ్యక్తిని పట్టుకొని బాధపరిచి అవమానపరుస్తున్నారు. మా మాటలకే బాధపడిందేమో, మా మాటలకే కుంగిపోయిందేమో, మా మాటలకే సిగ్గుపడి గదిలోకి వెళ్ళిపోయిందేమో అని వాళ్ళు కొంచెం సారీ ఫీల్ అవుతూ, ఏదో చనువు కొద్దీ మా బిడ్డే కదని ముద్దుగా అన్నవరా, నిజంగా కాదురా, నేను చూడాలనిపిస్తున్నా, ఎక్కడికి వెళ్ళిపోయావు చెప్పురా అని బాగా ఏడుస్తుంటే ఆమె మెసేజ్లకి కాల్స్కి రెస్పాండ్ అయ్యి ట్విట్టర్లో మెసేజ్ పెట్టింది, మీరు ఎక్కువ బెంగపడకండి, యేసు రక్తం చేయం, నేను లోయలో ఉన్న చెట్లు చూడడానికి వెళ్ళాను, మీరు తిట్టారని దాక్కోలేదు, మీరు కొట్టారని ఆడవట్లేదు, నాకు తగిలిన దెబ్బకి నేను కృంగిపోలేదు, నేను లోయలో పుట్టిన చెట్లు ఎట్లు, లోయలో పుట్టిన చెట్లు అనండి అంటే అర్థం ఏమిటో తెలుసునా? ఏమన్నా అంటే అర్థం ఏంటో తెలుసా? వాటికి ఎండ సమంగా అందదు. ఉదయకాల పెండ, సాయంకాల పెండ, డి విటమిన్ వచ్చి బలపరిచేది అంత, అదే మార్చేసే మధ్యాహ్నం ఎండ దొరుకుతుంది దానికి. ఇటు పొద్దున ఎండ పడదు, అటు సాయంత్రం మంచి మధ్యాహ్నం పడుతుంది మార్చేస్తాకి. సస్యరక్షణ చర్యలు చేపట్టే రైతు ఎవరు వెళ్తారు అక్కడికి? సమభూమి గల చోట ఎవడైనా ఉంటాడు, నీటి తిరువ ఉంటుంది, రైతు ఉంటాడు, కంచి ఉంటుంది, పనివారు ఉంటారు, అక్కడ ఎవడు పట్టించుకోడు, దేవుడే దిక్కు. మనలాగా వినండి, మనలాగా ఆరాధనలు, ప్రార్థనలు, ఉపదేశము, అభిషేకము ఇవన్నీ లభించని సంఘాలు లేవంటారా? ఆదరణ, ప్రోత్సాహం లభించని సేవకులు లేరంటారా? గుర్తుపెట్టుకోండి, లోయలో ఉన్న చెట్లు అంటవే వెలుగుకు నోచుకోవట్లేదు. వాళ్ళు మనలాగా మంచి ప్రశాంతమైన గాలి వేసదు, మంచి ఎండబడదు, అంత దుర్మార్గమే, ఇబ్బంది, శ్రమే, లోకానికి మరుగైపోయి వేరైపోయి ఎవరికి కనబడని, గుర్తింపుకు లేని ఒక చోట ఉన్నారు ఎక్కడో అడవిలో. మనకంటే చక్కని ఎప్పుడు వాక్యం దొరుకుతుంది, ఆరాధన దొరుకుతుంది, సమృద్ధి ఉంది మనకి. అయితే నేను ఏ తోటకు కావలికన్నానో దాన్ని ఒక లైన్లో తీసుకొచ్చా, ఓ లెవెల్కి వచ్చింది ఇప్పుడు. కానీ ఆ లోయలో చెట్ల సంగతి ఏంటి? మనలాగా ఆరాధన దొరకదే, మనలాగా ఉపదేశం దొరకదే, మనలాగా వారికి సస్యరక్షణ చర్యలు చేపట్టేవారు లేరే. మనకైతే బాగానే ఉందని ఈమె సమభూమి గల చోట్ల నుంచి ఒంటరిగా ఒక బిడ్డ లోయలోకి వెళ్ళిపోయిందంట. లోయలోకి దిగటం ఎంత డేంజరో, ఎక్కడం అంత కష్టం. రెండు 2001 సంవత్సరంలో లక్ష్మీపూర్, అలమండ, కొరాపూట్ కొండల్లో సువార్తలకు వెళ్ళాం. ఆరొత్తులు వీపు కట్టుకొని, కరపత్తులు కట్టుకొని, బియ్యం కట్టుకొని ఒక 7 వెళ్ళాం. ఈ కొండలు ఎక్కటమే. అనుకోకుండా కొన్ని వర్షాలు పడ్డాయి. ఒక 2-3 కొండలు ఎక్కి దిగితే ఒక విలేజ్ ఉంటుంది. ఆ విలేజ్ టోటల్ పాపులేషన్ అని తెలుసా? 60 మంది, మ్యాక్సిమం 80 మంది. కొండలు. అయితే ఒక కొండ దిగుతున్నాం, ఇంకో కొండ ఎక్కాలి. వర్షం పడి నేల మెత్తగా ఉండి అట్లా అడుగు పెట్టానండి, స్కేటింగే వెళ్ళిపోతుంది బండి. 90 కేజీల మనిషిని యేసు రక్తం వేసాము వెళ్ళిపోతుంటే నేను ఇంత స్పీడ్గా వెళ్తానని నాకు ఎప్పుడు తెలీదు. అసలు ఏసయ్యా వెనకాల అన్నా అన్నా నడుస్తున్నారు వీళ్ళందరూ. రే మీరు జాగ్రత్తలు, కంగారు పడకండి రా, సావనైతే సావన్లు ఎక్కడ దగ్గర అవుతానని చెప్పి ఒక సీతాఫలం చెట్టు వచ్చింది. దాన్ని పట్టుకుంటే ఈ 90 కేజీల దెబ్బకి అది వేలతో పాటు వచ్చేసింది. ఇక అది పట్టుకొని వెళ్తున్నా లోయలోకి. మీరు సింపుల్గా నవ్వుతున్నారు కానీ ఆ రోజు చచ్చిపోతానేమనిపించింది. ఈజీగా 10-15 మినిట్స్ వెళ్ళానండి. అట్లా పోతూనే ఉంది బండి, అక్కడ చర్రమని పెద్ద పెద్ద ఏడుస్తాను, అన్నా అన్నా ఏసయ్యా ఏసని ఏడుతున్నారు పిల్లగాళ్ళు. అక్కడికి వెళ్ళి పెద్ద చిట్టోడు తెలిసి అక్కడ ఆగాం. ఒక 10 నిమిషాలు నేను రెస్పాండ్ అవ్వలేకపోయాను. ఒకలాంటి భయం, కంగారు అదొకలాగా అయిపోయింది. స్వరం నాట్లా. ఓ 10 నిమిషాలకు చేరుకున్నాను. ఈపు కట్టుకున్న సరుకులను చూస్తే అన్నీ ఉన్నాయి. దేవునికి స్తోత్రం. అప్పుడు ఒక్కొక్కడు ఏడుచుకుంటూ వచ్చేస్తున్నారు. అరే బాగానే ఉన్నాను రా, టెన్షన్ పడకండి రా, దేవుని కృప పర్లేదు అంటే వాళ్ళు మెల్లిగా వచ్చి పట్టుకొని ఏడుస్తూ ఉన్నారు.
ఎన్ని బాధలు పడితే ఇప్పుడు కోలపడి చెప్తున్నామంటే ఫస్ట్ నుంచి కోలపడి ఏమి లేదు బండి, నాతో పాటే ఉన్నాడు చాడు అసలు ఏజ్ రక్తం ఏం చేయి. ప్రతిరోజు 30 కిలోమీటర్లు కొన్ని సంవత్సరాలు దొరికాను సైకిల్. నేను ఏ చిన్న గ్రామానికి వెళ్ళినా 10 కిలోమీటర్లు 15 కిలోమీటర్లు ఉంటుందండి. మళ్ళీ వస్తే 15 కిలోమీటర్లు, రోజు 30 కిలోమీటర్లు కామన్ కదా సైకిల్ దొక్కడం. ఆదివారం 5 ఊర్లు 6 వందల 70-80 కిలోమీటర్లు ప్రతి సండే సైకిల్ దొక్కేవాడిని. శుక్రవారం లేదు, శనివారం లేదు, ఆదివారం లేదు తిండి. దర్జాగా కూర్చొని చెప్తున్నాడు కానీ వాడు దర్జాగా పోడా నుంచి చూడ చేతగా కోలబడితే దర్జానా? ప్రపంచ నెంబర్ 1 ప్రసిద్ధిగాంచిన డాక్టర్ గారు వచ్చిన పేషెంట్ లెగుతలేదు. కారణం డాక్టర్ మీద గౌరవం లేక కాదు, లేకలేక. నీకు అసలు బాధ కూడా అర్థం, నువ్వేమో సేవకుడు అవుతావురా నాయన. నీకేదన్నా బాధ వస్తే నీకు అర్థం అవ్వాలని నేను కోరుకుంటున్నా. ఏదన్నా హాస్పిటల్కి వెళ్ళి చూసి అర్థం చేసుకొని వచ్చేయమని కోరుకున్నాను. దేవునికి స్తోత్రం, మీ అందరికీ వందనాలు. ఈ బిడ్డ ఎంత గొప్పది చూడండి, ఇంతమందిని రకాలుగా మాట్లాడుతుంటే ఏం చేస్తుందంట? లోయల్లో ఉన్న చెట్ల దగ్గరికి వెళ్ళిపోయిందంట. అసలు నీ ద్రాక్ష తోటకే సహోదరులు కోపగించి ఒంటరిగా కాపుదలు పెడితేనే నేను ఆడపిల్లని ఒక్కదాన్ని యవన కాలంలో ఉన్నాను నా వల్లగా అనకుండా లైఫ్ని సాక్రిఫైస్ చేసి పనంగా పెట్టి సంఘానికి సేవ చేసిందే. నా వయసుకి ఆడపిల్లగా ఉన్నందుకు ఈ కష్టం చాలా ఎక్కువ చేశాను, ఫలితం చూపించాను, ఇక చాలు అనాలి ఎవరైనా. స్వచ్ఛందంగా ఎవడ కోరకపోయినా లోయల్లోకి వెళ్ళి సరిగా వాక్యం అందని ఆమెనండి, సరిగా బలము దొరకని ఎవరు పట్టించుకొని ప్రాంతాల్లో సేవల్లో సంఘాల్లో వెళ్ళాల్సిన బాధ్యత మనకు లేదా? వాళ్ళని చూడొద్దా మనం? సంవత్సరానికి ఒక్కసారి అనుభవద్దా కనీసం? దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఈ బిడ్డ పోరాట స్ఫూర్తి ఏ రేంజ్కి వెళ్ళింది తెలుసా? ఎవరో షోలమితి లోయల్లోకి వెళ్ళిందిగా, అక్కడ సంఘాలు చూసిందిగా. 7వ అధ్యాయం ముగింపులోకి వెళ్ళాకంటదే, ప్రియుడా రమ్ము మన గ్రామ సీమలకు వెళ్దాం. యేసు ప్రభు వారు చెప్తున్నారు గ్రామాలకు వెళ్ళండిరా, సువార్త చెప్పండి రా బాబు అని. కానీ ఏమే యేసుని పిలుస్తుంది, రా ప్రభా పలానా గ్రామానికి వెళ్దామని. అంటే ఎంత స్థాయిలో ఆమె సమర్పణ చూసారా? అంటే ప్రభు ఆమెను రోషపరిస్తే, ప్రభు ఆవేశపరిస్తే, ప్రభు హెచ్చరిస్తే, ప్రభు బలపరిస్తే సేవకి వెళ్ళిన రకం కాదు. ఏమే ప్రభుని పిలుస్తుంది, రా ప్రభు పలానా గ్రామానికి వెళ్దాం, రండి గ్రామ సీమలకు వెళ్దాం, పల్లెకి వెళ్దాం, అక్కడ సువార్త చేద్దాం. అరే ఉల్టా ఏమైనా ప్రభువుని పిలిచే కాడికి వచ్చిందంటే ఎంత టాప్ రేంజ్ భక్తి చేస్తున్నావిడి. నా కుమారుడా ఎందుకు అలా కూర్చున్నావు, లే వెళ్ళు అని 10 సార్లు మనల్ని పిలిస్తే మనం కదిలి మెల్లి ఓపిక చేసుకొని ఉల్టా ఏమైనా దేవుని ప్రభా పలానా గ్రామానికి వెళ్దాం, రండి సువార్తకి వెళ్దాం. దేవుడు మురిసిపోడండి అలాంటి వాళ్ళని చూస్తే. ఎంత సంతోషపడతాడండి. లోయలో పుట్టిన చెట్ల దగ్గరికి ఎంతమంది వెళ్తాకి ఇష్టపడుతున్నారో? అడ్డగోలుగా గుడ్డిగా మీరు బయలుదేరకండి, ప్రార్థనలో కనిపెట్టండి, దేవుడు స్పష్టమైన డైరెక్షన్ మీకు ఇస్తాడు. కంగారు పడి రోడ్డు ఎక్కేయండి, తీర్మానం అయితే చేయండి. ఓడ్ ఐఎమ్ రెడీ అనే సమర్పణ ప్రభుకి చెప్పండి. ప్రభువు మార్గమును బయలుపరిచిన తర్వాత, నీకు సహకారాలు సిద్ధపరిచిన తర్వాత వాక్యానుసారంగా వెళ్ళాలి, కంగారు పడకూడదు. 2వ మాట, ద్రాక్షవల్లులు ఎట్లున్నాయో, ద్రాక్షవనములు చెట్లు ఎట్లున్నాయో చూడాలి. అంటే అవన్నీ కూడా సంఘానికే గుర్తు కదా. నూతన విశ్వాసులు, కొత్త విశ్వాసులు. ఇక్కడంటే మనకి హైదరాబాద్లో ఏదో ఒక ఏదో మంచి సెమినార్ జరుగుతున్నాయి, మీటింగ్స్ అవుతూ ఉంటాయి, కాన్ఫరెన్స్లు అవుతూ ఉంటాయి. కొంచెం స్పిరిట్లో కొంచెం డల్ అయినట్టు అనిపిస్తే వెళ్ళి ఎక్కడో దగ్గర కూర్చుంటే కాస్త బలం పొందుకొని వచ్చేయచ్చు. చాలా ప్రాంతాల్లో లేవు కదా. అక్కర్లేదో వద్దనుకొని కూర్చుని సెమినార్లు మనకు జరుగుతుంటాయి. కానీ లైఫ్లో ఒకటి కూడా జరగని ప్రాంతాలు లేవా? ఎప్పుడు తినే పప్పు అన్నం పచ్చడన్నం తప్ప బిర్యానీ దొరకని ప్రాంతాలు లేవా? మీకేం బిర్యానీ తప్ప ఇంకేం దొరకదు. అర్ధరాత్రి 1 గంటకి హైదరాబాద్ లోడ్కి మీల్స్ కావాలని దొరుకుతాయా బిర్యానీ? అట్టంటే బాధపడతారు అంటే తప్పని జ్ఞాన స్టాప్ అండి. 2 AM 3 AM కూడా దొరుకుతాయి. ఇలాంటి అడ్డలు ఏమైనా కావాలితే కింద మా కూడా నన్ను అడగండి. వాడికి తెలియని అడ్డలేదు వేసి రక్తం వేసి.
స్తోత్రం చెప్పండి. నేను అంటున్నాను, ఎవరికి షూలమ్మితికి దక్కిన గౌరవం దక్కుద్ది? ఎవరికి ఆ ఘనత వస్తుంది? దూషించిన వారే, ఏడిపించిన వారే, బాధించిన వారే నీ ముఖ దర్శనం కొరకు ఎదురు చూసి నిలబడే ఒక సమయం ఎట్ట రప్పిస్తుంది తెలుసా? ఈ సువార్త పట్ల, గ్రామాల పట్ల ఉపదేశం అందని, సరైన మేత దొరకని, డొక్కెలండిపోయిన గొర్రె బిడ్డల పట్ల ఎవరికి జాలి కనికరం ఉంటుందో, ఆ దాడిమ వృక్షాలు, ఆ ద్రాక్షవల్లులు, ఆ లోయలో పుట్టిన చెట్ల మీద ఎవరికి భారం ఉంటుందో, ఎవరు స్వచ్ఛందంగా ఆ శ్రమ కలిగిన పరిచర్యకి వెళ్తారో, ఎవరు స్వచ్ఛందంగా అక్కడ దిగి వెళ్తారో, ఎవరు దేవుణ్ణి వీళ్ళే కోరుకొని మరి అలాంటి కఠినమైన సేవకు వెళ్తారో, అలాంటి వారి ఫ్రైడేస్ అన్ని సండేస్గా మారుతాయి. అలాంటి వారి చీకటి వెలుగుగా మారుతుంది. అలాంటి వారి అవమానం ఘనతగా మారుతుంది. అలాంటి వారి జీవితానికి దేవుడు ఉన్నతిని తీసుకొని రాబోతున్నాడు. మనమును అలాగే మారదాం, అలాగే ప్రయాసపడదాం, అలాగే ముందుకెళ్దాం, అలాగే ఘనపరచబడదాం. దేవుడు మనల్ని, మన సంఘాన్ని, మన కుటుంబాన్ని, సేవల్ని ఆశీర్వదించునుగాక. దేవుడి వాక్య పరిచయను ముద్రించి ఫలింపజేయునుగాక. దీనిని బట్టి మనందరిని అత్యధికముగా ఆశీర్వదించునుగాక. మరొక నెల మనము కలుసుకునే వరకు ఆరని మంట ప్రభు మనలో రేపునుగాక. గట్టిగా చప్పట్లు కొట్టేసి స్తోత్రం చెల్లిద్దాం. ఆమేన్. అవకాశం, ఆరోగ్యం వారు మోకరించడం, లేదంటే తలలు ఉంచి కళ్ళు మూసుకోండి చాలు. మీరు ఎలా కూర్చున్నారో నిలబడ్డారన్నది పాయింట్ కాదు, మీరు ప్రార్థనలు ఏకీపించుడే ముఖ్యం. అందరం కలిసి కొద్దిసేపు అయినా కలిసి ప్రార్థన చేద్దామండి. చాలా మంది మౌనంగా ఉంటున్నారు, నిశ్శబ్దంగా ఉంటున్నారు. స్వరం ఎత్తాలి. హల్లెలూయా 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 హల్లెలూయా. స్వరమెత్తి ప్రార్థన చేద్దాం. కింద ఉన్న దైవజనులు, పైన అందరం కలిసి ప్రభువా 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 ఆసక్తిగా ప్రార్థన చేద్దాం. అవమానించబడిన షూలమితే, సిగ్గుపరచబడిన షూలమితే, గేలి చేయబడిన షూలమితే ఘనపరచబడుతోంది, హెచ్చింపబడుతోంది. ఆమెను చూడాలని ప్రజలు ఆశపడుతున్నారు, ఆమె కొరకు ఎదురు చూస్తున్నారు. నీ సేవలో ఇలాంటి కార్యాలు జరగబోతున్నాయి. నీ పరిస్థితులు మారబోతున్నాయి. నిన్ను దేవుడి రీతిగా ఘనపరచబోతున్నాడు. నీ పక్షముగా పరిస్థితులు మార్చు దేవుడు. హల్లెలూయా హల్లెలూయా. సిగ్గుపడద్దు, అవమానపడద్దు, కృంగిపోవద్దు, బాధపడద్దు. నీ పరిస్థితులు మార్చబోతున్నాడు. నీకు విలువ తేబోతున్నాడు. నీ ఘనతనివ్వబోతున్నాడు. హల్లెలూయా 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 హల్లెలూయా. నీ చేతికి వేలాడుతున్న పామును చూడొద్దు. నీ ఎదుట ఉన్న సేవ వైపు చూడు. నిన్ను కృంగదీసే మనుషుల వైపు చూడొద్దు. లోయలో చెట్ల వైపు చూడు. దేవుడు నీ పరిస్థితులు మార్చబోతున్నాడు. దేవుని స్థితిగతులు మార్చబోతున్నాడు. హల్లెలూయా హల్లెలూయా. నిశ్చయముగా వాగ్దానం నెరవేర్చే దేవుడు నీకున్నాడు.
నీ పక్షము యుద్ధము చేసే దేవుడు నీకున్నాడు. నీ యుద్ధములన్నీ జరిగించే దేవుడు నీకున్నాడు. నీ కేడెమును పైకెత్తువాడు దేవుడు. నీ కొమ్మును హెప్షించువాడు దేవుడు. బాలా శాల రబాల దరామా రిబా కాథియాల మాషాల రబా. అందరూ ప్రార్థనలు ఏకీపించండి. ప్రార్థన చేసుకుందాము. ప్రార్థన. స్తోత్రం రాజా, పరిశుద్ధుడా, నీకు వందనాలు ప్రభువా, నీకు వందనాలయ్యా. నీకు స్తోత్రాలు స్తుతులు చెల్లిస్తున్నాము తండ్రి. నాయన ఇదిగో తండ్రి, దినము రాజా మరొకసారి మమ్మల్ని దర్శించి రాజా మమ్మల్ని పురిగొల్పిన విధానము కొరకై నీకు వందనాలు రాజా పరిశుద్ధుడా. అయ్యా అవును తండ్రి, శత్రు గవినులను స్వాధీనం చేసుకునే అభిషేకం మాకు కావాలి రాజా తండ్రి. నాయన సింహపు బోనులోనికి తండ్రి వెళ్ళే తెగింపు మాకు కావాలి రాజా పరిశుద్ధుడా. అయ్యా తండ్రి నాయన ఇదిగో పరిశుద్ధుడా, పాము తండ్రి కరిస్తే కూడా రాజా తండ్రి నేను వదిలించుకొని తండ్రి నాయన పరిశుద్ధుడా పని కొరకు తండ్రి నేను నీ పని స్వాధీనపరచుకోవడానికి, నీ పనిని ముగించడానికి, నీ పనిని తండ్రి సంపూర్తి చేయటకు కావలసిన కృప మీరు మాకు దయచేయమని అడుగుతున్నాము తండ్రి. నిందలు అవమానములను లెక్క చేయకుండా రాజా, శ్రమలను తండ్రి నేను కష్టాలను బాధలను ఏ మాత్రము లెక్క చేయకుండా, దుష్టుణ్ణి తండ్రి పరిశుద్ధుల లెక్క చేయకుండా పరిశుద్ధుడా ముందున్న మహిమ కొరకు, ముందున్న కిరీటము కొరకు, ముందు మా కొరకు దాచి ఉంచిన స్వాస్థ్యము కొరకు పోరాడే తత్వం మాకు కావాలయ్యా. పోరాట పటిమ మాకు కావాలి రాజా. ఆ అభిషేకం మాకు కావాలయ్యా. ఆ బలం మాకు కావాలయ్యా. ఆ కృప మాకు కావాలి రాజా. ఎంతో పని ఉంది రాజా పరిశుద్ధుడా. పరిస్థితులను బట్టి కృంగిపోకుండా, వాటికి మేము రెస్పాండ్ అవ్వకుండా రాజా మా ప్రార్థన సమయము ఏ మాత్రం తగ్గిపోకుండా అంతకంతకు మా ప్రార్థన సమయము అధికము కావాలయ్యా. అంతకంతకు మా మీద ఉన్న అభిషేకం అధికం కావాలి రాజా. అంతకంతకు ఒక తండ్రి దైవికమైన రోషమాల కలగాలి రాజా. విమొక్కరమే అయినా తండ్రి నిలబడి రాజా నీ కొరకు తండ్రి నేను శత్రువుని జయించగలిగిన కృప మీరు మాకు దయచేయమని ప్రార్థిస్తున్నాము తండ్రి. ఏలియా వంటి ఛాలెంజింగ్ స్పిరిట్ మాకు దయచేయమని ప్రార్థిస్తున్నాము తండ్రి పరిశుద్ధుడా. అయ్యా తండ్రి శత్రు కోట గోడలు కూల్చగలిగిన కృప మాకు కావాలి రాజా పరిశుద్ధుడా. లోయల్లోనికి వెళ్ళగలగాలి రాజా పరిశుద్ధుడా. అయ్యా తండ్రి పరిశుద్ధుడా, ఎండిపోయిన ద్రాక్ష తోటలోనికి వెళ్ళగలగాలి రాజా పరిశుద్ధుడా. నాయన పరిచర్య చేసే నాయన గ్రామాలకు వెళ్ళే తండ్రి కృపను మీరు మాకు దయచేయమని, మా హస్తములను బలపరచమని అడుగుతున్నానయ్యా. మమ్మల్ని అభిషేకించమని అడుగుతున్నాము తండ్రి. ఒక దైవికమైన రోషం మరలా మాల పుట్టించినందుకు నీకు స్తోత్రమయ్యా. మేము మారిపోవడం కాదయ్యా, మేము అనేకులను మండించాలి రాజా పరిశుద్ధుడా. నీకు స్తోత్రాలు ప్రభువా. ఉపదేశము లేని స్థలాల్లోనికి వెళ్ళి ఉపదేశమును తండ్రి నైనా అయ్యా వాక్యం లేని ఆరాధన లేని స్థలాలకు వెళ్ళి రాజా పరిశుద్ధుడా నిన్ను గూర్చి బోధించి రాజా పరిశుద్ధుడా ఈ ఉపదేశాన్ని తీసుకెళ్ళటకు కృపనివ్వమని ప్రార్థన చేస్తూ పరిశుద్ధుడా అయ్యా తండ్రి నైనా మా నిందలకు శ్రమలకు తండ్రి నైనా మాటలకు రెట్టింపు ఘనతనిస్తాను సెలవిచ్చిన దేవుడా మా చీకటి వెలుగుగా మారాలి ప్రభువా. నేను ఆదివారం కోసం ఎదురు చూస్తున్నామయ్యా. ఆ పునరుద్ధానపు జయములో మేము పాలు పొందాలయ్యా. అనుభవం మాకు కావాలయ్యా. మా శుక్రవారాలు ఆదివారాలుగా మారిపోవును గాక. మా పరిచర్యల్లో ఆదివారాలు మేము చూతుము గాక. అధికమైన మహిమను మేము చూతుము గాక తండ్రి. నీ పాదాలు పట్టుకొని బ్రతిమలాడుతున్నాము రాజా పరిశుద్ధ. ఆ దినాలను చూసే భాగ్యం మీరు మాకు దయచేయమని రాజా పరిశుద్ధుడా. అయ్యా తండ్రి నీకు వందనాలు. మమ్మలను మా సేవలను అలాగ తండ్రి మీరు తండ్రి సత్తువ కలిగిన సంఘాలుగా మీరు మార్చమని ప్రార్థన చేస్తూ నశించిపోతున్న ఆత్మల కొరకు తండ్రి భారం కలిగి బాధ్యత కలిగి ప్రార్థన చేస్తూ తండ్రి దేశాన్ని నీ సొంతం చేయడానికి కృపనివ్వండి రాజా పరిశుద్ధుడా. ఈ దేశం నీ కొరకు సంపాదించడానికి రాజా కృపనివ్వమని ప్రార్థిస్తున్నా.
మా ప్రాంతాల్లో తండ్రి నైనా మమ్మల్ని గొప్పగా వాడుకోండి అయ్యా. మా ప్రాంతాలను మాకు అప్పగించమని ప్రార్థిస్తున్నాము తండ్రి. నీకు వందనాలు రాజా. అటు కృపను మీరు మాకు దయచేయమని ప్రార్థన చేస్తూ పరిశుద్ధుడా అయ్యా, మా కొమ్మును హెచ్చించి ఘనపరుస్తున్న విధానము కొరకై నీకే స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తూ మహిమ ఘనత ప్రభావాలను మీకే ఆరోపిస్తూ మరొకసారి దైవజనుడి నాయన ముఖాంతరములో నుంచి నన్ను మరుగు చేసుకుని ఒక్కొక్కరితో మీరు మాట్లాడి తండ్రి నీకు స్తోత్రాలు ప్రభువా. మరలా మమ్మల్ని మండించిన విధానము కొరకై నీకు స్తోత్రాలు ప్రభువా. తండ్రి మరలా మమ్మల్ని పురిగొల్పునందుకు నైనా రేపినందుకు నీకు స్తోత్రములు రాజా. గిద్యోనీల మీద తండ్రి గిద్యోను తండ్రి నైనా జయము పొందుకున్నట్లుగా తండ్రి నైనా ఇది రేపబడి రాజా పరిశుద్ధుడా శత్రువుని తండ్రి మేము జయించగలిగిన కృపను తండ్రి మాకు విశేషముగా దయచేయమని కోరుకుంటూ రాజా నీ పాదములకే తండ్రి నైనా నమస్కారములు చేస్తూ మీ నామాన్ని మహిమపరుస్తూ ఘనపరుస్తూ యేసు క్రీస్తు పరిశుద్ధమైన ఘనమైన ప్రశస్తమైన నామములో ప్రార్థించి వేడుకొని పొంది ఉన్నాము తండ్రి. ప్రార్థన ఆలకించిన దేవునికి అందరము చేతులెత్తి స్తోత్రాలు చెల్లిద్దాం. మనల్ని ప్రేమించి ప్రభు మనతో మాట్లాడిన ప్రతి మాటను బట్టి స్తోత్రాలు చెల్లిద్దాం. దేవుడిచ్చిన పిలుపులోనికి మనందరం వచ్చినట్లుగా అప్పగించుకొని పరిశుద్ధాత్మ నడిపింపును కోరుతూ స్తోత్రం చెల్లిద్దాం. మన తండ్రి అయిన దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. మన రక్షకుని యేసయ్యకు స్తోత్రాలు చెల్లిద్దాం. పరిశుద్ధాత్మ దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. పాలు పొందిన ప్రతి వారిని ఒక ఉజ్జీవ జ్వాలగా మార్చి పంపుతున్న దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. ఐఎఫ్జే విజ్ఞాపనోద్యమాన్ని అంతకంతకు ప్రబల చేసి దేశములో మహారక్షణ కారణమైన ప్రార్థనలు జరిగిస్తున్న దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. మనందరికీ ఆహ్వానాన్ని ఆతిథ్యాన్ని ఇస్తున్న స్థానిక సంఘాన్ని దైవ సేవకుని కుటుంబాన్ని ప్రభు అత్యధికముగా ఆశీర్వదించినట్లుగా స్తోత్రం చెల్లిద్దాం. మన తండ్రి అయిన దేవుని ప్రేమయు ప్రభువైన యేసు క్రీస్తు వారి యొక్క నిత్య కృపయు పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సహవాసము వాక్యానికి అప్పగించుకున్న మనకును సంఘ కాపరికి సంఘమంతటికి సకల పరిశుద్ధులకు సదా తోడై ఉండునుగాక. యేసు రక్తమే జయం, సిల్వ రక్తమే జయం. ప్రభు యేసు నామములో సంపూర్ణ విజయము కలుగునుగాక. దయచేసి అందరూ అలాగే ఒక్క క్షణము మీరు ఉంటే ఈ నెల అంటే ఆగస్టు నెల 28, 29 తేదీల్లో ఐఎఫ్జే మోయినాబాద్ వాళ్ళు దైవజనులు పీటర్ గారు వారితో ఉన్న బృందం అంతా కలిసి ఐఎఫ్జే ప్రార్థనా మహోత్సవాలు ఏర్పాటు చేస్తున్నారు. 28, 29 ఆగస్టు. మరి వాటికి సంబంధించి దైవజనులు వాళ్ళ సంఘ బిడ్డల కోసం, యవనస్తుల కోసం, వాలంటీర్స్ కోసం, అషర్స్ కోసం కొన్ని టీషర్ట్స్ ప్రింట్ చేశారు. చిన్న ప్రార్థన చేసి వాటిని ఆవిష్కరించాలని దైవజనులు పీటర్ గారు కోరుతున్నారు. దయచేసి చిన్న ప్రార్థన. ప్రేమ కలిగిన మా మహాపరిశుద్ధ తండ్రి మహోన్నతుడా మీకు స్తోత్రాలు వందనాలయ్యా. నీ మహా గొప్ప కనికరమును బట్టి మోయినాబాద్ ప్రాంతంలో ఐఎఫ్జేని ఆరంభింపజేసి నిరాటంకముగా క్రమముగా మహిమకరంగా మీరు జరిగిస్తున్నందుకు ఈ స్తోత్రాలు. ఈ విషయంలో ప్రయాసపడుతున్న మా ప్రియ సహోదర దైవజనులందరినీ ఆశీర్వదించండి నాయన. వారి ప్రయాసకు తగిన బహుమతిని ప్రతిఫలాన్ని వారికి అనుగ్రహించండి. ఆగస్టు 28, 29 ప్రార్థనా మహోత్సవాల కొరకై సిద్ధపరచబడిన ప్రతి కరపత్రికను, గోడపత్రికను, మరి విశేషముగా ఈ టీషర్ట్స్ని మీ చేతులకు అప్పగించి ప్రార్థన చేస్తున్నాం. నాయనా మీ కృపా మహిమ కీర్తి కలిగినట్లుగా, మీ నామానికే మహిమ వచ్చినట్లుగా తండ్రి మీ బిడ్డలు నీ ప్రేమను, సాక్ష్యమును నాయనా లోకానికి అందించగలిగినట్లుగా ఈ వస్త్రాలను మీరు ఆశీర్వదించండి. వీటి మీద యేసు రక్త ప్రోక్షణ చేస్తున్నాను. లౌకిక సౌందర్యం కొరకు కాదు, వెలుచూపుని బట్టి కాదు, ఆకర్షించడం కొరకు కాదు, సాక్షులుగా, పరిచారకులుగా వాళ్ళు నిన్ను మహింపరచడానికే వీటిని సిద్ధపరిచుండగా దైవజనుని ఆశ తీర్చండి. దీని ద్వారా ప్రార్థన భారం అన్వయకుల్లోకి వెళ్ళాలి, ఐఎఫ్జే దర్శనం అన్వయకుల్లోకి వెళ్ళాలి. నేను యేసు కొరకే బ్రతకాలనే తీర్మానంలోకి రావాలి.
దీని కొరకైన కష్టాన్ని, ఖర్చుని మీరు చూసి వారిని దీవించండి, ఆశీర్వదించమని తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని నామమైన యేసు క్రీస్తు నామములో వీటిని విడుదల చేయుచున్నాము తండ్రి. ఆమేన్. ప్రియులారా, మరి మైనాబాద్ నుంచి వచ్చిన సేవకులందరూ కొంచెం ముందుకు వస్తారా? దీంట్లో ఐఎఫ్జే దర్శనాన్ని, భారాన్ని థీమ్గా ముద్రించడం జరిగింది. ఐ యామ్ ఫర్ జీసస్ అంటే అర్థం ఏంటి తెలియదు. నేను యేసు కొరకే, నేను తిండి కోసం, డబ్బు కోసం, సంస్థ కోసం, డినామినేషన్ కోసం కాదు, నేను యేసు కొరకే అనే సాక్ష్యాన్ని యవనస్తుల ద్వారా, సేవకుల ద్వారా ప్రపంచానికి చాటించే ఒక మంచి ప్రయత్నం. దేవుడు వారిని ఆశీర్వదించునుగాక. థ్యాంక్ యూ సో మచ్. ఈ సమయంలో స్థానిక సంఘ కాపరి మరి వందన సమర్పణ చేస్తారు. మైనాబాద్ సేవకులందరికీ ప్రత్యేకమైన వందనాలు. మీ భారం, మీ యొక్క తాపత్రయం ప్రభు నిశ్చయంగా గణపరుస్తాడు. గాడ్ బ్లెస్ యూ ఆల్. మరి స్థానిక సేవకులు వందన సమర్పణ చేస్తారు. అయితే నా ప్రేయర్ రిక్వెస్ట్ ఏంటంటే, గతంలో కంటే ఆరోగ్యం నాకు బాగా తగ్గింది, స్వరం కూడా తగ్గింది, కనీసం 1 గంట నిలబడలేని పరిస్థితి ఏర్పడింది. ప్రభు స్వస్థపరుచినట్లుగా ప్రార్థించండి, మంచి స్వరం ఇచ్చినట్లుగా ప్రార్థించండి. రేపు 6వ తేదీ మొదలుకొని 28వ తేదీ వరకు ఆస్ట్రేలియాలో 4 రాష్ట్రాల్లో పరిచర్య ఉంది. బ్రిస్బేన్లో, అడిలైడ్లో, సిడ్నీలో, మెల్బోర్న్లో పరిచర్యలు ఉన్నాయి. ఈ పరిచర్యలన్నింటిలో కూడా ఒక్క పూట గ్యాప్ లేకుండా వాడబడాల్సిన పరిస్థితి ఉంది. ప్రభు ఆరోగ్యం ఇచ్చినట్లుగా ప్రార్థన చేయండి. 6వ తారీఖు సాయంకాలం 7 గంటలకల్లా హైదరాబాద్ ఎయిర్పోర్ట్కి చేరుతాను. మన సేవకులు కొద్దిమంది కాసేపు కలిసి ఇంకా లోపలికి వెళ్ళిపోతే మళ్ళీ 28వ తేదీ అర్ధరాత్రి 12ంటికి ల్యాండ్ అవుతుంది నా ఫ్లైట్. 29 తెల్లవారుజామున బయటకు వస్తాం. 29 పగలే మళ్ళీ మీటింగ్ ఉంది మైనాబాద్లో. కొన్ని గంటలు కూడా రెస్ట్ ఉండదు. ఎలా ఉంది పరిచర్య మీరు జ్ఞాపకం చేసుకుని ప్రార్థనలు ఎత్తిపట్టిన ఈరోజు సాయంకాలం ఆల్వాల్లో మన ఐఎఫ్జే విజ్ఞాపనోద్యమ దైవజనులు వినయ్ గారి యొక్క పరిచర్య యొక్క యానివర్సరీ ఉంది. అక్కడ మాట్లాడతాను. ఈ నైట్ మళ్ళీ బయలుదేరి తెల్లవారుసరికి ఒంగోలు అవతల చేమకుర్తిలో ఉండాలి. ఈ పరిచర్యల కోసం ప్రార్థన చేయండి. థ్యాంక్స్ ఫర్ ప్రేయర్ సపోర్ట్. గాడ్ బ్లెస్ యూ ఆల్. అందరికీ వందనములు. దేవుడిచ్చిన మహాకృపను బట్టి నేను ఒక సాక్ష్యం చెప్పాలండి. ఈ ఐఎఫ్జే విజ్ఞాపనోద్యమంలో జాయిన్ కావడానికి నేను దాదాపు 3 నెలలు వెతికానండి. నాకు ఒక ఆత్మీయ నాయకత్వం కావాలి, అందులో నేను బాగా బలపరచబడాలని చెప్పేసి 3 నెలలు మేము ప్రయత్నించినప్పుడు డిసెంబర్ మాసంలో నాకు దొరికింది. తర్వాత జనవరి నుంచి మేము కంటిన్యూగా ఈ ఐఎఫ్జే విజ్ఞాపనోద్యమంలో పాల్గొంటున్నాను. దానివల్ల నేను, నా సంఘము ఎంతగానో ఆత్మీయతలో నడిపిస్తున్నామని చెప్పేసి నేను ఎంతో ధైర్యంగా చెప్పగలుగుతున్నాను. అయితే కృప ఎలా ఉంటుందంటే, మీ అందరికీ తెలుసు, శిలువ మీద వేలాడుతున్నప్పుడు 2 వ్యక్తులు ఉంటారు. ఒక వ్యక్తిని నీవు రక్షించుకుంటే, నేను తప్పు చేశాను, నన్ను జ్ఞాపకం చేసుకుంటే, అభిషేకించబడే దైవజనులు హెచ్చించడం, గద్దించడం, సరిచేయలు అభిషేకులు మన మధ్యకి రావడము అది చాలా గొప్ప కార్యము. ఎంతోమంది భక్తులు ఎదురు చూశారు, కానీ ఏ యోగ్యతలను మాకు ఈ సంఘానికి గొప్ప కృప ఇచ్చి అయ్యగారిని ప్రాంతానికి నడిపించారు. అందును బట్టి దేవునికి మాత్రమే మహిమండి, దేవునికి మాత్రమే. అందును బట్టి ఎంతో ప్రయాసతో, భారంతో వచ్చి మమ్మల్ని బలపరిచి ధైర్యపరిచిన అయ్యగారిని బట్టి వందనాలు చెల్లించుకుంటూ, మీ అందరికీ వందనాలు చెల్లించుకో. అందరికీ భోజనం ఉందండి, అందరూ తప్పక భోజనం చేసి వెళ్ళవలసిందని ప్రభు పేరట మీ అందరికీ మనవి చేయుచున్నాను. ఆమేన్. థ్యాంక్ యూ.